హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామనే గౌరిత్రిషే నమః. हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिन्निति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादे पाश्चात्य देशधारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर भक्त वृंदा. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. ओम अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः. नमो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते जयपताका स्वामिन्निति नामे. नमो आचार्यपादाय निदाय कृपप्रदाय गौरगदामदाय नगरग्रामदाय. नमो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिन्निति नमः. नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचरणे निर्विशेषशून्यवादी पाश्चात्य देशधारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. जगत गुरु श्रील प्रभुपाद की जय. जय पताक गुरु महाराज की जय. जय गौर प्रेमानंदे हरि हरि बोल. हरे कृष्ण. ఈరోజు ఈ యొక్క భక్తిలత కార్యక్రమం ఇచ్చేసిన భక్తులందరికీ స్వాగతం సుస్వాగతం. అలాగే మా పాదాభివందనాలు. ఈరోజు చాలా పరమ పవిత్రమైన రోజు. ఎందుకనగా ఎలా ఏంది ఈరోజు గౌర పూర్ణిమ. హరి హరి బో. గౌర పూర్ణిమ అంటే ఏమి? సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే రాధారుని యొక్క భావంతో ఆ ప్రేమతోటి మన బద్ధజీవులందరికీ కూడా హరే కృష్ణ మంత్రం ఇవ్వడానికి మహామంత్రం ఇవ్వడానికి అవతారం తీసుకున్న ఒక గొప్ప రోజు అనమాట. హరి హరి బోల్. కాబట్టి ఈరోజు వచ్చేసిన భక్తులు కూడా గొప్ప ఆహ్వానం. ఎందుకంటే అంత సామాన్యం కాదు. సామాన్య వలె
శ్రీహరి సేవ అనేసి పురంధరదాసులు వారు చెప్పారన్నమాట. పురంధరదాస్ అంటే ఆయన కర్ణాటకలో మన ఇక్కడ అన్నమాచార్య రామానుజాచార్యలాగా ఆయన ఒక ఆచార్యుడు అనమాట. కర్ణాటక ఆయనది. ఆయన చాలా గొప్ప ఆచార్యుడు. ఆయన చెప్తాడు, ఏం చెప్తుంటే సామాన్య వల్ల శ్రీహరి సేవ అని. ఈ కలియుగంలో అంటే కలతాలు కలుషితాలు నిండి ఈ కలియుగంలో భగవంతునామ హరినామ కీర్తించడం అనేది అంత సామాన్య విషయం కాదు. అందరూ కూడా బాబా గుడికి వెళ్తారు, శక్తి గుడికి వెళ్తారు, వినాయకుని పూజ చేస్తారు, అన్నీ చేయొచ్చు, అన్ని 33 కోట్ల మంది దేవతలు వెనకాల తిరగచ్చు. కానీ హరిభక్తిని ఆచరించడం చాలా కష్టము, చాలా రారనమాట. ఎందుకంటే హరిభక్తి చేయడం కొద్దిగా కష్టం అనిపిస్తుంది వాళ్ళకి. ఎందుకంటే ఇక్కడ ఖచ్చితంగా హరి ఏం చేస్తారంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఖచ్చితంగా ఫాలో అవ్వమంటాడు. మిగతా వాళ్ళందరూ కూడా అంటే ఫాలో అవ్వకూడదని వాళ్ళు చెప్పలేదు పాపం, వీళ్ళు ఫాలో అవ్వరు అంతే. వాళ్ళు భగవద్గీత చెప్పలేదు కాబట్టి వాళ్ళు ఒత్తిడి చేయలేదు. ఈవెన్ చైతన్య మహాప్రభు ఈ కలియుగంలో ఎందుకు అవతారం తీసుకున్నారంటే అటువంటి బద్ధజీవులు ఎవరైతే బద్ధజీవులు ఉంటారంటే 33 కోట్ల మంది దేవతలు వెనకాల తిరిగే వాళ్ళు, అటువంటి వాళ్ళకి కూడా ఏ దేవతను పూజించినా కూడా అంత ఫలితము మనం ఆ లోకంకి వేసి ఉండేసి రావచ్చు అనమాట. లగ్జరీ లైఫ్ లీడ్ చేయొచ్చు అనమాట. ఏ దేవతను వర్షిప్ చేస్తే ఆ దేవతా లోకానికి వెళ్ళి మనం అక్కడ మన జీవితాన్ని ఒక ఆత్మకి కొద్దిగా ఆనందానికి కొద్దిగా దొరుకుతుంది అనమాట. కానీ పర్మనెంట్ ఆనందం ఎక్కడ దొరుకుతుందంటే కేవలము పరమాత్మ దగ్గర దొరుకుతుంది. ఆ పరమాత్మ లేకుండా గోలోక బృందావనం ఉంటారనమాట. అక్కడికి పోతేనే మనకి ఆనందం లభిస్తుంది. అందుకే ఆ బ్రహ్మ భువన ఆలోక పునరావర్తిన అర్జున మాము పేత్యతి కౌంతేయ పునర్జన్మ నవిద్యతి. నువ్వు బ్రహ్మను పూజిస్తే బ్రహ్మలోకం పోతావు, మళ్ళా పూజించుకున్న ఆ టైం అయిపోయిన తర్వాత మళ్ళీ చేస్తాడు బ్రహ్మ, మళ్ళా ఈ యొక్క లోకానికి పంపిస్తాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళా ఇంద్రుడు నరిసి ఇంద్రలోకం పోతావు, పితృదేవత నరిసి పితృలోకం పోతావు, అన్ని లోకాలు తిరిగి ఎక్కడ పునరపి మనరం పునరపి జననం అట జరుగుతా ఏమవుతుంది, ఇది అంతమయ్యేదే లేదన్నమాట. కాబట్టి హరి బాల్ ఈ అంతం ఎప్పుడు అవుతుందంటే హరికి దగ్గర ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మనకి ఈ జన్మరాహిత్యం అనేది జరుగుతుందన్నమాట. లేకపోతే ఈ జన్మలు తిరిగి వస్తానే ఉంటుంది. కాబట్టి ఎవరికైనా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలంటే ఎవరికి ఇష్టం ఉండదు అనమాట. ఉంటుందా? చిన్న పిల్లగాళ్ళకి అమ్మ దగ్గర బాగా పుట్టినప్పటి నుంచి వాళ్ళు ఒక 3-4 సంవత్సరాల వరకు కూడా బాగా అమ్మతోనే తిరుగుతారు. ప్రతిదాన్ని అమ్మ అడిగి పెడుతూ ఉంటుంది, కొసరు వడ్డిస్తుంది, ఇంకా ఏదైనా ఏడిస్తే వెంటనే ఏమైనా ఓదారుస్తుంది, లాల పడుతుంది, అన్ని బుజ్జగిస్తుంది అనమాట. వాడిని స్కూల్ వేసుకున్నప్పుడు ఎలా పోతాడో, ఒకసారి స్కూల్ పంపిస్తే వాడు అక్కడ నడుస్తాడు అనమాట. మా పిల్లగాని ఒకసారి ఫస్ట్ టైం స్కూల్కి పోయినప్పుడు మేడం చేయి పెట్టి కొరికేసి వచ్చేసాడు అనమాట. వాడు కొరికేశాడు ఇంటికి అమ్మ దగ్గర పంపించలేదనేసి. ఎందుకంటే వాళ్ళకి అమ్మే లోకం. ఆ లోకంతో ఏం చేస్తుందంటే పిల్లలు ఎలాగైతే బడికి వెళ్ళేటప్పుడు ఇబ్బంది పడతారో ఆ రకంగా మనకు ఈ భౌతిక ప్రకృతిలో ఈ భౌతిక ప్రపంచంలో మనకుండి ఈ శరీరం పట్ల మన బంధువుల పట్ల మన భాగమైన సుఖ దుఃఖాల పట్ల ఏమవుతుందంటే మనకి ఒక అటాచ్మెంట్ ఉందన్నమాట. మనకు దాని తప్పితే ఇంక నాకేం వద్దు అంటారనమాట. ఎందుకంటే ఇంద్రుడు శాపవశాస్తు ఇక్కడ భూలోకంలో ఒకసారి రావడం జరిగిందనమాట. ఇంద్రుడికి శాపం. ఏ శాపం అంటే భూలోకంలో పంది జన్మ తీసుకోవాలని శాపం అనమాట. పంది జన్మ తీసుకున్న తర్వాత ఇంద్రుడు ఏం చేస్తాడంటే ఈ భూలోకి వచ్చిన తర్వాత ఆయన శాప గడువు అయిపోయిన తర్వాత టైం అయిపోయిన తర్వాత నారద మహర్షిని పంపిస్తారనమాట. బ్రహ్మ పంపిస్తారు, నారద మహర్షి తీసుకొచ్చి ఇంద్ర పోస్ట్ ఇచ్చాయబ్బా ఆయనకనేసి. ఆయన ఇంద్రుడి దగ్గర వచ్చి ఇంద్ర అంటే ఆయన గమ్మును తన పంది బాగా దిట్టగా ఉండే పంది తన భార్య 10 మంది పిల్లలతో పాటు హ్యాపీగా ఒక బురదగుంటలో పట్టి దొల్లాడుతుంటారు అనమాట. హ్యాపీ ఈ వేసవి కాలం బురదగుంటలు చూడాలి. పంది ఎక్కడ బురదగుంట ఉంటే అక్కడ పందులు ఉంటుంది అనమాట. ఎండ ఉండే తిరగదు అనమాట. అది ఎండ లేనప్పుడు తిరుగుతూ ఉంటుంది. మార్నింగ్ ఈవినింగ్ తిరుగుతుంది. మనలాగా మనుషులు పొద్దుస్తమానం కష్టపడుతూ ఉంటారు. పందులు బాగా జ్ఞానం తెలుసుకున్న పందులు అనమాట. అవేం చేస్తుందంటే తెల్లారితో సాయంత్రం తిరుగుతుంది అనమాట మేత కోసం. ఎందుకంటే అప్పుడే వాటికి ఫ్రెష్గా దొరుకుతుంది, దానికి బాగా తెలుసు అనమాట. ఈ మధ్యలో ఏదో రెస్ట్ ఎత్తుకుంటుంది. మనిషి తెల్లారితో ఉంటాడు ఇంట్లోనే, సాయంత్రం ఇంట్లో ఉంటాడు. కానీ ఈ మధ్యలో గ్యాప్లు ఎండలో పడి వస్తున్నాడు అనమాట పని చేయలేక. కానీ ఈ పందికి ఉండే జ్ఞానం కూడా మనకు లేకపోయింది. అట పంది చాలా హ్యాపీగా ఉందనమాట. ఇంద్రుడైన పంది తన భార్యతో హ్యాపీగా ఉందనమాట. అప్పుడు నారద మహర్షి వచ్చి పిలుస్తాడనమాట, ఓ ఇంద్ర
నీకు శాపం టైం అయిపోయింది కాబట్టి నువ్వు వచ్చేయి, నేను మన స్వర్గానికి పోతాం అంటారు అనమాట. నీ ఇంద్రలోకానికి వెళ్తాము, స్వర్గాధిపతి నువ్వు రా అంటే, ఏది స్వర్గము, ఎట్టుంటుంది స్వర్గము అంటే, నీ భార్య సత్యదేవి నీకోసం వెయిట్ చేస్తుందయ్యా, రాయా పోతాను అనమాట. ఏంది భార్య, నా భార్య ఎంత బాగా ముద్దుగా ఉంది, లడ్డులాగా ఉంది, బొద్దుగా ఉంది, బురద పోసుకునే సెంటు పూసుకున్నట్టు దాని ఫీలింగ్ అనమాట. ఎంత బాగా లేపనం రాసుకునింది, బురద లేపనం ఉంది, దీనికంటే అందంగా ఉంటుందా, నువ్వు ఏదైతే చచ్చినావే దీనికంటే అందంగా ఉంటుందా, అయ్యో నా పంది భార్య కంటే అందంగా ఏముండదులేదు స్వామి అంటనేసే అది ఇటు పెడుతుంది అనమాట. ఈ నా భార్య బలి ముద్దు స్వామి, నాకు నా పిల్లలు చూడు, అయ్యా నీకు కొడుకు ఉన్నాడు, నాకు ఒక కొడుకు ఇక్కడ 10 మంది ఉన్నారు చూడు, నాకు కొడుకు అంటున్నావు, ఎవరు నువ్వు పో అంటాడు అనమాట. అంటే ఇంద్రాది దేవుడికి కూడా ఈ భూలోకం వచ్చిన తర్వాత ఏమవుతుందంటే దీని పట్ల ఒక అటాచ్మెంట్ వచ్చేస్తుంది అనమాట. అటాచ్మెంట్తో ఆయన పూర్వనాన్ని మర్చిపోయాడు కాబట్టి ఏం చేస్తాడంటే, ఇది ఈ బురదగుంట నాది, ఈ పంది పిల్లలంతా నా వాళ్ళు, ఇది నా జనం నా ధనం అంటూ ఉంటారు అనమాట. కానీ ఇది ఏది కూడా మంది కాదని చెప్తే ఎవరు వింటారంటే వినరు. అలాగనే మనకు కూడా మనకేముంటుంటే ఇల్లు వదిలేసి వచ్చేది చాలా కష్టము. ఎవరిని ఎక్కడ సర్వీస్ పిలిస్తే కూడా చూడండి భగవంతుడు సేవ చేస్తారని అంటే ఫస్ట్తో వస్తారనమాట, ఏదో ఒక ఇబ్బందులు మళ్ళీ రాలేమంటారు, ఏదో సమస్యలు ఉంటుంది అనమాట. వదిలేసి పోయే పనే లేదు. అక్కడ మనం ఏం చేస్తామంటే, మనం ఏదైనా వదులుతామంటే వదిలేస్తాం, హరిని వదిలేస్తాం. హరి స్ట్రిక్ట్గా ఉంటాడు కాబట్టి మనం ఎవరిని వదిలేస్తాము, హరిని వదిలేస్తాం అనమాట. ఎందుకంటే స్ట్రిక్ట్గా లేకపోతే హరిని కూడా ఫాలో అవుతారు అనమాట. ఏం కాదమ్మా పర్వాలేదు, అన్ని తినేసి వచ్చేసేయండి అటని చెప్తే హరి వెనకాల కూడా ఇంతమంది మాలేసుకుని తిరిగాలన్నమాట. కానీ కట్టె మాల వేసుకున్నాడు మా గురువు గారు చెప్తాడు, మాంసభక్షణ చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, జూదం ఆడదు, మద్యం చేయించకూడదు, దీంతో పాటు విత్ టీ అండ్ కాఫీ, ఆనియన్ గార్లిక్ ఇవన్నీ చెప్పేస్తారనమాట. ఇవన్నీ చెప్పేస్తే మళ్ళీ ఏం చేస్తామంటే అది వేసుకోవడానికి ఆలోచిస్తాం అన్నమాట. మగ పురుగులు ఎట్లా వేసుకోకపోతే పర్వాలేదు, ఆడ పురుగులు కూడా వేసుకొని ఉంటుంది అనమాట. ఎందుకంటే వాళ్ళకి పాపం ఎక్కువ అంత కష్టమైన పని ఏం కాదు, కానీ కూడా వేసుకోలేరు అనమాట. ఎందుకంటే ఈ నియమాలు అనేది చాలా ఇబ్బంది పెడుతుంది. కానీ నియమం లేని ఎలాగైతే పథ్యం లేని వద్యం శరీరానికి ఆరోగ్యానికి మంచిది చేకూర్చలేందో, అలాగే ఈ యొక్క నిబంధనలు లేని ఒక భక్తి కూడా మనకి పనికి రాదు. కానీ అటువంటి నిబంధనలు కూడా అవసరం లేదు అనేసి దానికి చెప్పడానికి వచ్చాడనమాట మహాప్రభు. ఎందుకంటే మహా అవధన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరదృషే నమః. ఇది ప్రణామ మంత్రం. గౌరవ మహాప్రభు ఎందుకు అవతారం తీసుకున్నాడంటే, ఈ యొక్క విస్తృతమైన కృష్ణ భక్తి భావనని, రాధారాణి యొక్క ప్రేమ భావంతో ప్రతి ఒక్క బద్ధజీవి కూడా ఈ కృష్ణ ప్రేమను అందించాలనే ఉద్దేశంతో ఇక్కడ అవతారం తీసుకోవడం జరిగిందనమాట. కాబట్టి అటువంటి ఈ గౌరవం పోయిన రోజు మనం ఆయన మహాప్రభు యొక్క లీల గురించి కొన్ని చర్చిస్తాం, ఆయన గొప్ప గుణగణాల గురించి చర్చిస్తాం. ఎందుకంటే ఆయన చర్చించాలంటే అనంతం. అది మనం ఈ ఒక అర్ధ గంటలో మనం ఏం చెప్పుకోలేము, కానీ వీలైన కాదు ఒకసారి టచ్ చేసుకుని వెళ్తాం అనమాట. ఎందుకంటే ఆయన్ని కీర్తించడం అంటే అనంత శేషుడు అంతటి వాడు హరిని కీర్తించడం వల్ల కాక 10,000 నాలుగు పెట్టుకుని చేస్తున్నాడు. మన చిన్న నాలిక, అది కూడా ఈ నాలిక ఎంత మాత్రం అంటే ఒక గంట మారితే తడియారిపోతుంది మనకి. అటువంటి చిన్న నాలికతో మన గట్టిగా అరవగలం అంటే అరవడం. కాబట్టి మన ఎంత వీలైతే అంత గురువు మనకి ఇచ్చినంత అది నువ్వు ఈ బద్ధజీవుడికి ఎంత వీలైతే అంత మీకు చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తాను అనమాట. కాబట్టి మహాప్రభు అవతారం ఎక్కడ జరిగింది? వెస్ట్ బెంగాల్లో మాయాపూర్లో నవదీప్ ధామం దగ్గర జరుగుతుంది అనమాట. ఎంతమంది మాయాపూర్ వెళ్ళినారు? ఎవరు ఉన్నారా మాయాపూర్ వెళ్ళిన వాళ్ళు? మాయాపూర్ పేరు విన్నారా? మాయా బజార్ మాకు బాగా తెలుసు, ఒక సినిమా ఉంది. మాయా బజార్ ఒక సూపర్ మార్కెట్ ఉంది, కాబట్టి అవి రెండు తెలుసు. కానీ మాయాపూర్ తెలియదు అనమాట. మాయాపూర్ అంటే మాయ లేని పురము అని. అక్కడ మాయ ఉన్నదంట. మాయ అంటే ఏమి? ఎవరు చెప్పగలరా? మాయ అంటే ఏమి? యామర్చేది మాయా. ఓకే, మాయా అంటే సీనియర్ డ్యూటీస్, సీనియర్ సిటిజన్స్. మాయా అంటే లేనిది ఉన్నట్టుగా భావించడం, మంది కాందని మందు అనుకోవడము, నేను అనుకునే ఒక తలింపే మాయ. నేను ఈ శరీరము అనుకునే ఒక ప్రక్రియ ఉంది కదా, అదే మాయ అంటే. మనం ఎవరు? ఆత్మలా?
వారి వా హరి హరివో. మనంతా జీవాత్మలు అనమాట. కానీ ఈ ఆత్మ నేను అనుకుంటే ఏమంటాము? నేనంటే ఈ శరీరం అనుకుంటాను అనమాట. కానీ నేననేది శరీరం కాదు, నేననేది ఆత్మ అనే భావనే ఉన్నతమైంది. అట్ట మాయాపూర్ ధామంలో వెళ్తే మాకు చాలా ఆశ్చర్యం వేసింది అనమాట. మాయాపూర్ ధామంలో ఎలా ఉంటుంది తెలుసా? ఆడ ఒక 3-4 కిలోమీటర్లు వచ్చి గంగా నది ఈ తట్ట నుంచి ఆ తట్టం వెళ్ళాల్సి వస్తుంది అనమాట. ఎంత తీసుకుంటారు తెలుసా? 2 రూపీస్, 2 రూపాయలు తీసుకుంటారు. నాకు ఆశ్చర్యం వేస్తుంది స్వామి, 2 రూపాయలకి ఇంకా 2 రూపాయలు అక్కడికి వాల్యూ ఉందని సంతోషం వేస్తుంది. ఇక్కడ 2 రూపాయలకి ఒక చాలెట్ కూడా ఇస్తారా ఇరదిల్ల మన ఊర్లో. అది 2 రూపాయలకి 3-4 కిలోమీటర్లు తీసుకెళ్తాడు వాటర్లో ఒక స్టీమర్తో. అది కాబట్టి దాంట్లోనే కార్లు తీసుకెళ్తారు, దాంట్లోనే బండ్లు తీసుకెళ్తారు, దాంట్లో సైకిల్ తీసుకెళ్తారు, మనుషులు కూడా దాంట్లోనే తీసుకెళ్తారు. అలా ఒక బోట్ సెక్షన్ ఉంటుంది అనమాట. అంటే మార్చుకుని ఉంటారన్నమాట. ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్కరి మెడలో కూడా కంటెమా ఉంటుంది. మన ఊర్లో వెతికితే ఎప్పుడో ఒకసారి దొరుకుతారనమాట. కానీ కంటెమాన లేని వాళ్ళని అక్కడ వెతుక్కోవాలి, అంటే ఎవరు దొరకరు. ఎందుకంటే మాయాపూర్లో అది భక్తి ధామం కాబట్టి మహాప్రభు కూడా జన్మ తీసుకున్నారన్నమాట. మంది వేరే భావం అన్నమాట. మంది కూడా ఏం భావం? అది మనం వెండాల్సిన ఇక్కడ ఉన్నారనమాట. ఐశ్వర్య భావం. దానికి ఎప్పుడో దేంతో పని? డబ్బుతోనే పని. ఎందుకంటే మనం వెండాల్సిన తిరుపతిలో ఉన్నాం కాబట్టి మనకి దేంతో కన్ను అంటే వెండాల సాగు కూడా కాదు, వెండాల సాగు ఉండి మీద కన్ను. మనకి ఎన్ని కోట్లు వచ్చిందయ్యా పరకామలో పెడితే అదే పని కొందరు మేలుకొనేసి రైట్లో ఎఫ్ఎం ఆన్ చేసి పెట్టుకుని చూస్తూ ఉంటారు అన్నమాట. ఎఫ్ఎంలో టీవీలో అంతా చెప్తారు పరకామని లాస్ట్లో ఎంతో పడింది అనేసి. ఒక 2 కోట్లు 3 కోట్లు అంటే అదేదో వీళ్ళకి వచ్చేట్టుగా వాళ్ళు హ్యాపీ అనమాట. 3 కోట్లు వచ్చిందాం అనేసి అనుకుంటే అనమాట. మనం ఏం చేస్తే కూడా మనకి సొమ్ముతోనే పని అనమాట. ఎందుకంటే మనం ఐశ్వర్య భావం, మన డబ్బుతోనే పని. కానీ అక్కడ ఏం భావం? అది ప్రేమ భావం. ప్రేమ అంటే ఏమి? ప్రేమ అంటే ఏమి? ఎటువంటి ఎదురుచూపు లేకుండా, అంటే మీ సేవ చేస్తుంటే ఆ సేవకు ప్రతిఫలం ఆశించుకుంటే చేసే పనే సేవ. అది ప్రేమ. ప్రేమ అంటే ఏమి? త్యాగం. ప్రేమ అంటేనే త్యాగం. దాని త్యాగం చేస్తారు. కానీ దానం ధర్మం చేస్తే మనకి ఏదో వస్తుంది అనుకుంటారన్నమాట. 1 రూపాయి ఇస్తే 2 రూపాయలు వస్తుంది, 1 రూపాయి పెట్టుబడి పెడితే ఇంకొక రూపాయి వస్తుంది అని వ్యాపారం అంటే ఉంటుంది అనమాట. అంటే అటువంటి ధర్మం అంటే కూడా తిరిగి మనకు ఫలితం వస్తుంది అన్నమాట. దాన ధర్మాలు కూడా ఫలితం వస్తుంది, కానీ త్యాగానికి ఫలితం ఉండదు, ఆశించరు అనమాట. అటువంటిదే కృష్ణ ప్రేమ. అటువంటి పవిత్రమైన కృష్ణ ప్రేమని బద్ధజీవులను మనందరికీ కూడా ఇవ్వడానికి మహాప్రభు వెస్ట్ బెంగాల్ అంటే కోల్కతా దగ్గర మాయాపూర్ ధామంలో నవదీపంలో ఒక వేప చెట్టు కింద, అంటే చిన్న వాళ్ళు మహాప్రభు వాళ్ళ నాన్నగారి పేరు జగన్నాథ్ మిశ్రా, తల్లి పేరు సచిదేవి జగన్నాథ్ మిశ్రా. వాళ్ళిద్దరికి కూడా ఈరోజు అంటే గౌరీ పౌర్ణమి రోజు ఈరోజు కూడా ఆయన జన్మ తీసుకునేవారు. హరివో. ఆయన ఎలాగైతే శ్రీకృష్ణ భగవానుడు జన్మ తీసుకుంటే దేవతలందరూ వచ్చి ఆ జన్మ తీసుకున్నప్పుడు దర్శనం చేసుకునేసి వాళ్ళు ఆనందం పొంది వెళ్ళారో, అలాగే మహాప్రభు జన్మ తీసుకున్నప్పుడు కూడా 33 కోట్ల మంది దేవతలందరూ కూడా వచ్చి ఆయనకి ఆ మంత్రం చెప్తూ ఎంచక్క ఆయన కీర్తిస్తూ కూడా ఆ దర్శనం చేసుకుని వెళ్ళడం జరిగిందన్నమాట. ఆ మహాప్రభు ఎంతో కరుణతో, ఎటువంటి కరుణ కలిగి ఉంటాడు? మహా అవధాన్యాయ, చిన్న కరుణ కాదు. ఆయన వస్తా ఇప్పుడు రాముడు ఒక ఆయుధం పట్టుకొచ్చినాడు అనమాట. ఏం ఆయుధం పెట్టుకున్నాడు రాముడు? ధనుర్బాణాలు పెట్టుకున్నాడు. బలరాముడు ఏం పట్టుకొచ్చినాడు? హలాయుధం పట్టుకొచ్చినాడు అనమాట. అలా ఒక్కొక్క అవతారం ఒక్కొక్క ఆయుధం వస్తుంది. మహాప్రభు కూడా ఒక ఆయుధం తెచ్చినాడంట. ఏం ఆయుధం అంటే అది ఎవరికో తెలుసా? మహాప్రభు వస్తా ఒక ఆయుధం పట్టుకొచ్చినాడు అమ్మా. భగవద్గీత చెప్పినా లేదా? ఆయన కేవలం నామ సంకీర్తనమే చెప్తాడనమాట. ఆయన ఒక ఆయుధం పట్టుకొచ్చినాడు. ఆయన పట్టుకొచ్చిన ఆయుధమే కరుణ అనమాట. కరుణ అనే ఆయుధం పట్టుకో హరి హరి బోల్. ఎటువంటి కరుణ అంటే అపారమైన కరుణ, అపారమైన కరుణ. ఇప్పుడు ఎందుకంటే మామూలుగా మంత్రం చేయాలంటే మంత్రం పని ఏమి? మనసును శుభ్రం చేస్తుంది. మంత్రం అంటే మనసును శుభ్రం చేస్తుంది. కానీ ఇక్కడ మహామంత్రం అంటే ఆ మహామంత్రాన్ని కూడా ఎటువంటి నియమ నిబంధన లేకుండా కూడా మనకు ఇచ్చింది ఎవరు అంటే మహాప్రభు మాత్రమే. కృష్ణుడు కూడా ఇలే, కృష్ణావతారం కూడా మనకు మంత్రాన్ని ఇలే. కృష్ణుడు ఏమొచ్చినాడో భగవద్గీత ఇచ్చినాడు అనమాట. కృష్ణుడు వచ్చి మనకేమి ఇచ్చిపోయినాడో భగవద్గీత ఇచ్చిపోయినాడు. మన చాలా కష్టం ఉంది కదా.
ఒక శ్లోకం 2 శ్లోకాలు తెలిసి చదివి దాన్ని నేర్చుకునే కష్టం ఉంది. నేర్చుకునే ఒక ఎత్తే పై ఎత్తి అయితే దాన్ని ఆచరించాలంట. మన వాళ్ళు అయ్యపోయినా భగవద్గీతను ఆచరించడం అంటే భగవద్గీత చెప్తాడు అనన్యచింత ఎంతో మామ చెప్తాడు అనమాట. ఏం చెప్పినాడు? అనన్యచింత ఎంతో మామ అంటే ఏమి అమ్మా? అనన్యచింత అంటే ఎల్లప్పుడూ నన్నే ధ్యానించని, ఎల్లప్పుడూ నన్ను ధ్యానించని. ఎల్లప్పుడు మనం ఆయన ధ్యానించడానికి అయ్యే పనేనా? అదే అవుతుందా? ఎల్లప్పుడూ కొంతసేపు చేయొచ్చు. 1 గంట 2 గంటలు జపం చేసేదానికి ఆవిడకి పెద్ద పని అయిపోయినట్టు మనకు ఫీలింగ్ అవుతాం అనమాట. 1 గంట 2 గంటలు జపం చేసేదానికి ఎల్లప్పుడూ నన్ను ధ్యానిస్తుంటే మన ఇంట్లో పనులు ఎవరు చేస్తారు సార్ అంటాం మనం. అంతే కదా, ఇంట్లో పనులు ఉంటుంది, బయట వర్క్లు ఉంటుంది. కానీ ఆ జపం చేసేది కూడా 100 ఆలోచనలు వచ్చిపోతూ ఉంటుంది. జపం ఊరికే నోరు చెప్తా ఉంటుంది, చెవు వింటూ ఉంటుంది. కానీ చెవు చెప్తూ నోరు విన్నప్పుడు కూడా మనసు ఎడబటా పోయి 1 రౌండ్ 2 రౌండ్లు వేసుకొచ్చేస్తుంది అనమాట. అది 1 మాలకు 2 మాలకు ఎన్ని ఊళ్ళు తిరుగుతున్నా అర్థం కాదు, అనితిరిగేసి వచ్చేస్తుంది. అటువంటిది మనం నియమ నిబంధనలు పెట్టుంటే మహామంత్రం జపం చేయడానికి అట్ట కాదు. ఉదయం పూట బ్రహ్మముహూర్తాలు చేయాలా, ఈ దృష్టి ఇక్కడ పెట్టాలా. యోగా చేసేవాళ్ళు, ఈ ధ్యానం చేసేవాళ్ళు చెప్తారన్నమాట. ఎప్పుడు మీరు చేశారు కదా, ఎట్లా చెప్తారమ్మా? దృష్టిని 2 తీసుకొచ్చి ముక్కు కొనలు పెట్టమంటారు. కొనలు పెట్టమంటారా? లేదంటే 2 కనుబొమ్మల మధ్యలో పెట్టమంటారు. అప్పుడు అలా చూస్తుంటే ఏమొస్తుంది? నిద్ర వస్తుంది. మాకైతే నిద్ర వచ్చిందమ్మా. చేసుకున్న వాళ్ళకి ఏమొచ్చిందో నాకు తెలియదు, అబద్ధం చెప్పకూడదు కదా. ఎవరి అభిప్రాయం వాళ్ళది, ఎవరికి ఎలా అనిపిస్తుందో మనకు తెలియదు. ఎంఎం బాధి స్మరణ బాబు కృష్ణుడు చెప్తారన్నమాట. ఎవరెవరు ఒక ఆలోచన బట్టి వస్తుందన్నమాట. నేను కూడా అట్లా ట్రై చేస్తామాట. ఇటే చూసుకోండి కాజా ఒకటే అంటే దాని ప్రశాంతత అనుకుంటున్నారు. అది మనసు తేలికైపోతుంది అనుకుంటారు అనమాట. మనసు తేలిక కావాలంటే ఏం చేయాలా? మనసుకి మనం ఏం చేయాలా? ట్రైనింగ్ చేయాలా. ఏం ట్రైనింగ్ చేయాలా? ఏం ట్రైనింగ్ చేయాలి? దానికి మహామంత్రం జపం ట్రైనింగ్ చేయాలన్నమాట. భగవంతులకు సేవ ట్రైనింగ్ చేయాలి, భక్తులకు సహవాసము ట్రైనింగ్ చేయాలి. ఈ ట్రైనింగ్ అనేది సాధన చేసుకుంటూ వస్తే ఏమవుతుంది? అప్పుడు ఈ మహాప్రభు కరుణ మనకు అర్థమవుతుంది అనమాట. ఆ కరుణ అనే ఆయుధాన్ని పట్టుకోసనమాట. ఆ దయ అనే ఆయుధాన్ని పట్టుకోసారు. ఎవరి పట్ల? ప్రతి ఒక్క జీవుడి పట్ల ఈ యొక్క కరుణ ఇవ్వడానికి. ఆయన రావడం పుట్టడమే గుక్క తిప్పుకుంటూ ఏడుస్తారనమాట. ఆయనకి గుక్క తిప్పుకుంటూ ఏడుస్తుంటే ఆయన సముదాయించాలంటే ఏం చేస్తాము? మనైతే ఒయ్యల్లో ఊపేసి అంటాం అనమాట. బిడ్డలు ఊపాలంటే అందుకే అంటే అర్థమే కాదు, అది ఒక సౌండ్ వస్తుంది. దానికి అర్థం ఏమైనా ఉంటుందంటే ఆ అమ్మ లాలపాటికి అర్థం ఉంటుందా? ఉండదు. ఒరే నాయన, ఒరే కన్నా ఏదో ఉంటుందన్నమాట. అన్నమాచార్య పాడిన పాట ఉంటుందన్నమాట. ఉయ్యలో నిద్రపిచ్చేది ఒక పాట. ఏమన్నాడు ఆయన? జో అచ్యుతానంద జో జో ముకుంద అట్ట పాడతాడు అనమాట. రాముడు పాట పాడిన ఎట్ట పాడతాడు? ఆయన లేపే నిద్రపోయేదని. అలా ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క పాట ఉంటుంది అన్నమాట. ఒకలా పాడతారనమాట. కానీ ఇక్కడ ఈయన ఏడుపు ఆపాలంటే ఒక పాట పాడాలా. ఏం పాట పాడాలా? హరి బోల్ హరి బోల్ హరి బోల్ హరి బోల్ హరి బోల్ హరి హరి బోల్ చెప్పే వరకు. అంటే హరి బోల్ అంటే హరిని కీర్తించండి, హరిహను చెప్పండి, హరి అని చెప్పండి, హరిహని చెప్పండి. అంటే హరి బోల్ హరి బోల్ హరి బోల్ అంటే చెప్పండి అని, హరి అని చెప్పండి. అంటే హరి అని చెప్తేనే ఆయన ఏడు బాబు. హరి అంటే ఏం లాభం చెప్పండి? హరి అంటే ఏమి? హరిహరి హరిహరి అంటే ఏమి? హరిహరి అంటే కర్మను తీసేస్తున్నమాట, హరింపజేస్తుంది. ఏం హరింపజేస్తుంది? మన దగ్గర ధనాన్ని పోతుందా? ధనం ఉంటుంది, ధనం పోతే మళ్ళీ ఎవరు తిరిగి కూడా రారు ఇడికి. ఏమైపోతుంది? మన పాపాలని హరింపజేస్తుందన్నమాట. హరి అనే మంత్రం ఏం చేస్తుందంటే, హరి అనేది హర అంటే హరి, హర హర అంటే ఏమి? హరుడు మహాదేవుడు అనమాట. హరి ఎవరు? హరింపు చేసేవాడు. హరుడు ఫైనల్ స్టేజ్కి వెళ్ళిపోతుంది అనమాట. అది శ్మశానం వెళ్ళిపోతుంది. కాబట్టి ఇక్కడ హరిబోల్ హరిబోల్ అనే చేత మనం కర్మ వెళ్ళిపోతుంది అనేసి ప్రతి ఒక్కరితో పుట్టడంతో ఆయన ప్రతి ఒక్కరికి కూడా నోట్ల మంత్రం చెప్పించారు అనమాట. మహాప్రభు జన్మే ఒక అపురూపమైంది. కృష్ణుడు ఎలాగైతే జన్మ తీసుకుంటాడో ఆ రకం కూడా మహాప్రభు కూడా జన్మ తీసుకుంటాడు. అలాగే ఆయన ఏదైతే అల్లర్లు చేస్తున్నాడో
అటువంటి అల్లర్లు మహాప్రభు కూడా చేస్తాడనమాట. ఒకసారి ఆయన ఒక బాల్యంలో, మహాప్రభు బాల్యంలో ఏం చేస్తాడంటే ఒక సాధు వస్తాడనమాట ఇంటికి. సాధు వచ్చి, ఎటువంటి సాధు అంటే ఆయన నైష్టిక బ్రహ్మచారి. ఆయన ఎవరి దగ్గర కూడా దానం తీసుకోడు, ఎవరు పెట్టిన ఆహారం కూడా తీసుకోడు అనమాట. ఆయన దానం ఇచ్చినప్పుడు కూడా పప్పులు గింజలు తీసుకుంటే కూడా ఏం చేసుకుంటాడంటే దాన్ని ఎవరిదంటే వాళ్ళు తీసుకోడు, కేవలం భక్తుల దగ్గర తీసుకుంటాడు అనమాట. అక్కడ వీళ్ళొచ్చి ఒక మంచి గొప్ప బ్రాహ్మణ వంశంలో జన్మ తీసుకుంటారు అనమాట మన మహాప్రభు. ఆయన దగ్గరికి వచ్చి వాళ్ళ జగన్నాథ్ మిశ్రా దగ్గర వచ్చి వాళ్ళ ఇంట్లో వచ్చి భిక్షాటన చేసుకుంటారు అనమాట. చేసుకున్న తర్వాత అతను, నేను ప్రసాదం తయారు చేసి పెడతాను స్వామి, మీరు రెస్ట్ తీసుకోండి, విశ్రాంతి తీసుకోండి అంటే ఆయన ఒప్పుకోడు అనమాట. ఏం చేస్తారంటే ఆయన, అలా కాదు, మీరు నాకు వస్తువులు ఇచ్చేయండి, నేను తయారు చేసి నేను భగవంతుడు బోగా పెట్టి మన తర్వాత నేను తీసుకుంటాను చెప్తానమాట. ఈయన చెక్క ఆయన మడి కట్టి ఒక ఆహార పదార్థాలు తీసుకునేసి ఆయన మంచి ప్రసాదం తయారు చేసి కూడా ఏం చేస్తారంటే కృష్ణుడికి నైవేద్యం పెట్టేసి మంత్రం గంట కొడతాడనమాట. ఆయన కృష్ణుడు మంత్రం నైవేద్యం పెట్టేప్పుడు ఏం మంత్రం చెప్తాము? నైవేద్య మంత్రం ఏం చెప్తాము? మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామని గరుచి మనం చెప్తాం అనమాట. నమో బ్రాహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణితాయ జగతితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమ అనేసి ఆయన సాధువు ఏం చేస్తాడంటే ఆ గంట కొట్టడం చేత ఆయన కళ్ళు మూసుకుని గంట కొట్టుకుంటూ మంత్రం చెప్పుకోవడం అంటే ఎప్పుడు మహాప్రభు తీసుకొచ్చి చిన్నపిల్లాడు ఏం చేస్తాడంటే లక్షణం కొంచెం తినేస్తూ ఉంటారు అనమాట, ఎంగిలి చేస్తుంటారు అనమాట, తినేస్తుంటారు. కళ్ళు తెరవడం చూస్తే ఆ భగవంతుడికి పెట్టిన విస్తరలో ఆకులో సగం ప్రసాదం ఖాళీ అయిపోయి ఉంటుంది అనమాట. అయ్యో అపచారం అపచారం, ఏం చేస్తున్నావు నాయన నువ్వు, ఎవరినైనా ఈ బిడ్డ ఇటు వచ్చి తినేస్తారంటే స్వామి జగన్నాథ్ మిశ్ర వచ్చి మా అబ్బాయి స్వామి వాళ్ళు తినేస్తారంటే మళ్ళీ తీసుకుని చేస్తారంటే సరే స్వామి నేను పర్వాలేదు ఇంకొక తయారు చేసి మీరు తయారు చేయకూడదు, మళ్ళీ నేనే తయారు మళ్ళీ చేస్తాంటే మళ్ళీ ఇంకోసారి స్నానం చేసి మళ్ళీ వస్తువులు తీసుకుపోయి మళ్ళీ తయారు చేసి మళ్ళీ అన్నం పప్పు కావాల్సిన వస్తువులను తయారు చేసి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ భాగం పెట్టి మళ్ళీ గంట కొట్టి మళ్ళీ కళ్ళు మూసుకొని మాత్రం చెప్తామంటే మళ్ళా జగన్నాథ్ మిశ్ర పట్టి పెట్టుకుంటాడు, ఎప్పుడు తుర్రుమని వచ్చి మళ్ళీ తినేస్తుంటాడు. అరే మళ్ళీ తినేస్తాడంటే మళ్ళీ ఈసారి జగన్నాథ్ మిశ్ర ఏకంగా ఆయన గదిలో బంధించి ఇది తాళం కూడా వేసి పెడతాడనమాట. ఇంట్లో కూడా పెట్టి ఒక రూమ్లో పెట్టి గేడి కూడా పెడతాడనమాట. గేడి పెట్టినప్పటికీ కూడా ఇటు తినేస్తూ ఉంటాడు అనమాట. ఇది అర్థం కాకుండా ఏం చేయాలో అర్థం కాకపోతే అప్పుడు మహాప్రభు లోపలనే కృష్ణుడు కనబడతాడనమాట. నన్నే పిలుస్తున్నావు తినడానికి, మళ్ళీ నేను వస్తే నువ్వు బాధపడుతున్నావు, నువ్వు పిలిచింది నన్నే, ఏదైతే శ్రీకృష్ణ వాడు ఎవరు అవుతానో అది నేనే అని చెప్పేసి ఆయన ప్రకటన చూపిస్తాడనమాట ఆ సాధువుకి అనమాట. అప్పుడు ఆయన సాష్టాంగ నమస్కారం చేసి ఎవరికి బాలుడైన మహాప్రభుకి నమస్కరించి ఆయన జగన్నాథ్ మిశ్ర అంటారనమాట, మీరు ఎంతో గొప్ప భాగ్యవంతులు, ఎందుకంటే దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడే స్వయం మహాప్రభు రూపం అంటే నితాయ్ రూపంలో మీ యొక్క గృహంలో ఉన్నాడు కాబట్టి మీకు ఎంతో ఒక గొప్ప నిమాయ్ పండిట్ అంటారనమాట. నిమాయ్ అంటే వేపని. ఆ నిమాయ్ రూపంలో మీ ఇంట్లో అవతారం తీసుకున్నారు కాబట్టి మీకు ఎంతో గొప్ప అదృష్టవంతులు అనేసి వాళ్ళు తల్లిదండ్రులు కూడా ప్రణామం చేసి ఆయన సాధువు నా జన్మ సార్థకమైంది అనేసి కూడా ఆనందంగా అక్కడి నుంచి వెళ్ళడం జరుగుతుందన్నమాట. ఆ రకంగా భగవంతుడు ఎంత లీల చేశాడో మహాప్రభు కూడా అంత లీల చేస్తారనమాట. కాకపోతే మహాప్రభు చాలా కరుణ కలిగిన వాడు. ఎటువంటి కరుణ అంటే ప్రతి ఒక్కరికి మంత్రం ఇస్తారనమాట. ఎటువంటి వాళ్ళకైనా మంత్రం ఇచ్చేస్తారు. ఒకసారి ఆయన నామ సంకీర్తన చేసుకుంటూ వెళ్తూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఆయన వెనకాల వెంబడించారు. ఇప్పుడు మనం కూడా సంకీర్తన చేస్తున్నాం, ఇప్పుడు నగర సంకీర్తన చేస్తున్నాం. ఎంచక్క హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఎక్కడో గుళ్ళో పాడుకునే పాటల్ని మనం చేస్తున్నాం అంటే ఈరోజు వీధులంబట ఎంచక్క ఆడుకుంటూ పాడుకుంటూ తిరుగుతున్నాం అన్నమాట. రథయాత్రలు కావచ్చు, ఇంకా ఈరోజు అయితే మన ఇస్కాన్ టెంపుల్ తిరుపతిలో అయితే ఆయనకి పల్లకి సేవ ఉందన్నమాట. ఆ పల్లకి సేవలో కూడా నగర సంకీర్తన, ప్రతి నగర సంకీర్తన పాటలు, ఆటలు, డ్యాన్స్లు, నృత్యం ఇదన్నీ కూడా మనకి ఇచ్చింది ఎవరు? మహాప్రభు ద్వారా మనకు వచ్చిందనమాట. అంతమంది కూడా కీర్తనలు భజనలు చేస్తున్నారు కానీ క్లుప్తంగా గుడి లోపల చేసుకుంటున్నారు. గుడి బయటకు ఎవరు వచ్చిన వాళ్ళు కదన్నమాట. భగవంతుడి సంకీర్తనలు కూడా గుడి లోపలే ఉన్నది. అంకితం అడగే భగవంతుడికి అంకితం. కానీ యావత్ ప్రపంచానికి వీధులంబడి తిరిగి ప్రతి ఒక్క జీవి, చెట్టు పుట్ట ప్రతి ఒక్కరు కూడా మహామంత్రం చెప్పుకోవాలా, వినాలనేసి ఒక గొప్ప అదృష్ట ఒక కార్యాన్ని చేసింది ఎవరంటే కేవలం మహాప్రభు కరుణతో చేశారనమాట.
ఎటువంటి కరుణ అంటే సముద్రం లాంటి కరుణ అనమాట. ఇంత అంతం చెప్పలేం. అంత ఒక గొప్పగా కారుణ్యమూర్తిగా ఉండి కూడా మనకి మహాప్రభు ఈ మహామంత్రాన్ని హరినామ రూపంలో మన అందరికి ఇచ్చేసారనమాట. లేకపోతే ఈరోజు మనం జపం చేసుకునేదానికి అంత అర్హత కలిగిన వ్యక్తులు ఎవరు కాదనమాట. ఈరోజు మన జపమాలు ఇచ్చి, ఈ జపమాలలో సాక్షి పూసలు ఇచ్చి, సాక్షి పూసలు మన తులసి పూసలు ఇచ్చి, ఇవన్నీ జపం చేయడం పద్ధతి ఇచ్చి, మళ్ళీ ఈ కంటిమాల కూడా మనం ప్రవేశపెట్టి, మన ఊళ్ళో కంటిమాల ఎవరు ఏరు కదా. ఇది కేవలము అక్కడ వెస్ట్ బెంగాల్లో మహాప్రభు బృందావనము అటువంటి ఒక ఉన్నతమైన ప్రాంతాలు గుప్త బృందావనం అంటారు. మాయాపూర్ని ఏం బృందావనం? గుప్త బృందావనం. బృందావనంలో శ్రీకృష్ణ భగవాను జన్మ తీసుకునేసి ఆయన భక్తి ప్రపత్తులు ప్రవేశపెడితే ఈయన భక్తుడు ఎలా ఉండాలో ఆ ఒక విషయాన్ని ప్రవేశపెడతాడనమాట ఈ గుప్త బృందావనంలో. అక్కడ రాధారాణి యొక్క ప్రేమ భావాన్ని ఇక్కడ మనకి ఎవరు చూపిస్తున్నాడు? ఈయన మా చైతన్య మహాప్రభు చూపిస్తాడనమాట. చైతన్య మహాప్రభుకి ఇంకొక పేరు ఉంది, గౌరాంగ. గౌరాంగ గౌరాంగ గౌరాంగ. గౌరాంగ అంటే ఏమి? గౌరాంగ అంటే బంగారు వర్ణం అని. బంగారు రంగులో ఉంటాడంట కృష్ణుడు. ఎలా ఉంటాడో సారీ మహాప్రభు ఎలా ఉంటాడో బంగారు. ఎలా బంగారు కాంచితే అంటే రాధారాణి ఛాయ రంగు ఉంటుంది అనమాట. రాధారాణి రంగు ఎలా ఉంటుంది? బంగారు వర్ణం అంటారు. తప్త కాంచన గౌరాంగి అంటారు. తప్త కాంచన అంటే అప్పుడే కాగుతూ ఉన్న బంగారు, ఉడుకుతూ ఉన్న బంగారు ఎలా ఉంటుంది? కాగబడితే కరిగిన బంగారు కాగి ఉడుకుతుంటే ఎలా ఉంటుందంటే తగ మెరుస్తూ ఉంటుంది అనమాట. అటు తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి అంటారన్నమాట. బృందావనికి ఒక రాణి గౌరాంగి అంటారన్నమాట. ఇక్కడ భగవంతు ఇక్కడ చైతన్య మహాప్రభు పేరు గౌరాంగ. ఆడ గౌరాంగి ఎవరు? శ్రీమతి రాధారాణి గౌరాంగి, తప్త కాంచన గౌరాంగి. ఈయన ఎవరు? గౌరంగ మహాప్రభు. గౌరంగ అంటే ఏమి? బంగారు వర్ణము. బంగారు వర్ణము. ఆయన ఒక గొప్ప ప్రేమ భావాలతో ఏదైతే కృష్ణుడి మీద సేవ పట్ల రాధారాణి ప్రతినిత్యము శ్వాస పీల్చేది కృష్ణుడి కోసమే, శ్వాస వదిలేది కూడా కృష్ణుడి కోసమే. ఆయన సేవకై జీవిస్తూ ఆయన సేవకి ఈ శ్వాసను కూడా వదులుతుంది అనమాట బయట. అంత గొప్పగా ఇప్పుడు కూడా భగవంతుడి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ గొప్ప ప్రేమని తాను అనుకున్నాడు అనమాట శ్రీకృష్ణ భగవానుడు. కాబట్టి ఆయన చేశాడంటే ఈ యొక్క రాధారాణి యొక్క ప్రేమ భావంతో ఇక్కడ గౌరంగ మహాప్రభుగా మనకు అవతారం తీసుకున్నాడు అనమాట. అటువంటి గౌరంగ మహాప్రభు ఈ యొక్క దక్షిణ భారతదేశంతో కూడా యాత్ర పర్యటన చేస్తుంటారు అనమాట. శ్రీరంగంకి వచ్చినారు, తిరుపతికి వచ్చినారు. తిరుపతిలో కూడా మనకి వరాహస్వామి గుడి ఉంది కదా, 4 మాడ వీధులు వరాహస్వామి గుడి ఉంది. వరాహస్వామి గుడి కాపక్క రాధా రుక్మిణి టెంపుల్ ఒక టెంపుల్ ఉంది. ఆ రాధా రుక్మిణి టెంపుల్లో అది భగవంతుడు చైతన్య మహాప్రభు యొక్క పాదాలు ఉందన్నమాట. లోటస్ స్వీట్ అంటారు. అంటే అదే కమల పాదాలు. ఆ కమల పాదాలు ఏడుంది? ఆడ రాధా రుక్మిణి టెంపుల్, చిన్న టెంపులే ఉంటుంది, అందులో ఉందన్నమాట. అది ఇంతకుముందు ఎక్కడో ఉంటే దాన్ని తీసుకొచ్చి మళ్ళీ భద్రపరిచి ఆ టెంపుల్ పెట్టినారు మన వాళ్ళు. మన ఇస్కాన్ వాళ్ళే ఆ టెంపుల్ కొద్దిగా మెయింటైన్ చేస్తున్నారు. ఆ టెంపుల్లో ఉందన్నమాట. అంటే ఇస్కాన్ కాదు, గౌడీ మఠం వాళ్ళు సంథింగ్ వాళ్ళు చేస్తున్నారు అనమాట. కొండపైన, తిరుమల కొండపైన పుష్కరిణి వరాహస్వామి గుడికి ఎదురుగా చిన్న గుడి ఉంటుంది అనమాట. రాధా రుక్మిణి టెంపుల్, రాధాకృష్ణ టెంపుల్స్ ఉంటుంది. చిన్న రాధాకృష్ణ టెంపుల్ ఉంది. ఆ టెంపుల్లో ఎప్పుడైనా పోయినప్పుడు అడిగితే వాళ్ళు చూపిస్తారన్నమాట. ఆ మఠం వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. అందులో భగవంతుడు యొక్క చైతన్య మహాప్రభు పాదాలు ఉందన్నమాట. అక్కడ ఉంది, కొవ్వూరులో ఉంది, ఏదైతే రాజమండ్రి పక్కన కొవ్వూరు ఉంది కదా అక్కడ కూడా ఉంది. మళ్ళీ శ్రీరంగం ఉంది. ఆయన ఎక్కడైతే తిరిగినాడు అక్కడంతా కూడా ఆయన పాద చరణాలు పెట్టి వచ్చినాడు అనమాట. కాబట్టి ఏదైతే భగవంతుడు యొక్క చరణాలు దర్శనం చేసుకోవడం, ఆ స్పర్శించడం అంటే శ్రీవారి పాదాలు ఉందన్నమాట. ఎక్కడ ఉంది? శ్రీవారి పాదాలు కొండ మీద చాలా హైట్లో ఉంటుందన్నమాట. ఆ శ్రీవారి పాదాలను స్పర్శిస్తే మనకి ఎంత ఒక ఆనందమో, ఎంత ఒక పవిత్రత వస్తుందో, అలాగే నేను మహాప్రభు యొక్క పాదాలను కూడా స్పర్శించడం ద్వారా మనం పవిత్రం చెందుతాము, ఆనందం వస్తుంది అనమాట. ఎందుకంటే ఆయన ఆనందానికి నిధి. ఎప్పుడు భగవన్నామం సంకీర్తన చేస్తూనే ఉంటారు అనమాట. నామ సంకీర్తన యస్య సర్వ పాప ప్రణాశం. అన్ని పాపాలు పోవాలంటే కేవలము హరినామం ఒక్కటి చేస్తే సరిపోతుంది. చాలా సరళంగా 700 శ్లోకాలు ఉందన్నమాట భగవద్గీత. 18,000 శ్లోకాలు ఉంది భాగవతం. 1,00,000 శ్లోకాలు ఉండేది అమ్మా భాగవతం, సారీ మహాభారతం. 1,00,000 శ్లోకాలు ఉంటుంది అనమాట.
24,000 శ్లోకాలు ఉండేది రామాయణం. రామాయణం ఎన్ని శ్లోకాలు ఉంది? 24,000 శ్లోకాలు ఉందన్నమాట. 1,00,000 శ్లోకాలు దేంట్లో ఉంది? మహాభారతం ఉందన్నమాట. 18,000 శ్లోకాలు దేంట్లో వస్తుంది? భాగవతం అనమాట. 700 శ్లోకాలు దేంట్లో ఉంది? భగవద్గీత. కానీ మహాప్రభు మనకి ఆయన కూడా శ్లోకాలు ఇచ్చినాడు అనమాట. ఏ శ్లోకాలు ఇచ్చినారని తెలుసా? 8 శ్లోకాలు ఇచ్చినాడు ఆయన. ఎన్ని శ్లోకాలు ఇచ్చినాడు? ఆ 1,00,000 శ్లోకాలు మనం చదివి తెలుసుకుంటే ఏం లాభమో, 24,000 శ్లోకాలు చదివి తెలుసుకున్న తర్వాత ఏం లాభం వస్తుందో, 18,000 శ్లోకాలు చదివి తెలుసుకున్న తర్వాత ఏం లాభం వస్తుందో, అదే లాభము 700 శ్లోకం చదివితే ఏం లాభం వస్తుందో అవన్నీ లాభం కలిపి 8 శ్లోకాలు ఇచ్చారనమాట. దాన్ని ఏమంటారు? సృష్టాష్టకం అంటారు అనమాట. ఏం అష్టకం? శిక్షాష్టకం. అంటే శిక్షణ ఖచ్చితంగా తీసుకునే కావాలి ప్రతి ఒక్కరు. ఈ శిక్షాష్టకం ఎవరెవరు తెలుసు? మీకు చేతిలో ఉండే భజనమాలకి బుక్లు ఉందన్నమాట. 18 పేజీ శిక్షాష్టకం ఉంటుందన్నమాట. దీంట్లో కేవలం 8 శ్లోకాలు మాత్రమే మహాప్రభు ఇచ్చినాడు. అది కూడా చదువుకోలేవా, మా వల్ల కాదు, చదువు లేదు, నేను చదువుకోలే, నేను బద్ధ జీవనం అనుకుంటావా? కేవలము హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మహామంత్రం 2 గంటలు చెప్పుకుంటే కూడా సరిపోతుంది అనమాట. అది కూడా చదువు లేని వాళ్ళు చాలా మంది ఉంటారు, లేదు బిజీగా ఉంటారు, లేదు వాళ్ళకి ఏదో పనులు ఉంటుంది, అసలు చేయలేరు. ఈ కలియుగంలో ప్రతి ఒక్కరు ప్రెషర్ కుక్కర్ లెక్క ఉంటారనమాట. ఎట్లంటే ఒక్కొక్కటి మైండ్లో ఎన్ని ఉంటుందంటే అటు తాగితే బుస్ అంటారు, అంటే పేలిపోయేలా ఉంటారనమాట. ప్రతి ఒక్కరికి సమస్య. ఆ చిన్న పిల్లాడి సమస్యలు ఉంటాడు, పెద్ద ముసలాలు కూడా సమస్యలు అంటారు. ఏ సమస్య అంటే నా సమస్య నీకు తెలుసా అంటారు. అంత సమస్యలు ఉంటారు. ఏం ఉండదు, తినేసి పనుకుని నిద్రపోయే వాళ్ళు కూడా ఎన్నో సమస్యలు అనమాట. ఊరికి ఉన్న వాళ్ళకి సమస్య, పని చేసుకునే వాళ్ళకి సమస్య, స్కూల్కి పోయే వాళ్ళకి సమస్య, ప్రతి ఒక్కరికి సమస్య. ఒకరి మీద పడుతూనే ఉంటారన్నమాట. కానీ ఇవన్నీ తగ్గిపోవడానికి కేవలము ఒక చల్లని ఈ వేసవి కాలంలో చల్లగా ఒక డీమార్ట్కి వెళ్ళిపోతే ఎలా ఉంటుంది? అందరూ చాలా మంది డీమార్ట్కి వెళ్ళిపోతుంటారు మధ్యాహ్నం టైంలో. ఆడ గడిపేసి ఏమి కొంటారో కానీ మా ఊరు పిల్లకాయలు ఎంత, మా ఊరు పక్కనే కాబట్టి పిల్లకాయలు 10 రూపాయలు ఎత్తుకుంటారు చేతికి. ఒక బిస్కెట్ ప్యాకెట్ కొట్టేదాన్ని వాడు 100 రౌండ్లు కొడతారు లోపల. కొడేసి ఒక 10 రూపాయలు ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసి బయట వస్తారనమాట. తెలివి. అలా ఎప్పుడు చల్లగా ఉంటుందో, ఈ వేసవి కాలంలో చల్లగా ఎలా ఉంటుందో అలా మహామంత్రం ఈ యొక్క దావాగ్ని లాంటిది అనమాట. ఏది? ఈ యొక్క ఈ జగత్తు ముఖం దావాగ్ని లాంటిది. అంటే అగ్నితో, అంటే మంటతోనే ఉంటుంది అనమాట. ఈ మంటను చల్లార్పగలిగే ఒక గొప్ప ఒక మంచు, అంటే ఒక మంచు దువ్వ ఎదురంటే అది హరినామము, హరే కృష్ణ మహామంత్రము. ఈ మంటని మొత్తం కూడా ఆ ఒక హరినామం చల్లారుస్తుంది అనమాట. కాబట్టి హరినామం ఏం చేయాలా? ప్రేమతో జపించాలా, ప్రేమతో స్మరించాలా, ప్రేమతో ఏం చేయాలా? వినియోగించాలా. మనం తీసుకోవడం కాదు. ఉద్ధరే ఉద్ధరాత్మానం. మనం జపం చేసే పెద్ద విషయం కాదు. మహాప్రభు అదే చెప్పింది. జపం చేసి ఆయన మహామంత్రం చేసుకుంటూ ఆ రాజ్యమంతా, ఈ భారతదేశం అంతా తిరిగినాడనమాట పాదయాత్రలా. సైకిల్ వేసుకున్నాం, బండి వేసుకున్నాం, కారు వేసుకున్నాం, తిరగలా. పాదయాత్ర చేసుకుని తిరిగినాడనమాట. తన పాదాలకు చెప్పులు కూడా లేకుండా. అది ఇంకా హైలైట్ అనమాట. మన చెప్పులు లేకుండా ఈదుల మీద కూడా తిరగలేం కదా. ఇంటి నుంచి బయట ఇంట్లో కూడా చెప్పులు వాడుతున్నారు. మన ఇంట్లో చెప్పులు వాడిన స్థితికి రాలేదో కొంత ఇంట్లో చెప్పులు వాడతారు అనమాట. చెప్పులు నేల కింద పెడితే ఏమంటారు దాన్ని, ఇన్స్పెక్షన్ అది అవుతుందంటారు. అలా కూడా కొందరు ఉంటారనమాట. మనం ఈదులు దిగితేనే చెప్పులు లేకుండా తిరగలేం. అంగడికి పక్క వీధికి పోవాలన్నా, పక్క ఇంటికి పోవాలని కూడా చెప్పులు వేసుకొని పోతాం. ఆ చెప్పులు లేకపోతే గుడికి పోయినా సరే చెప్పులు వదిలేసిపోతాం. గుడికి పోయినాక చెప్పులు వదిలేసి బయట పోతే ఆ దేవుడు చూస్తామో, ఆరతి తీసుకుంటే తెలియదు, మన మైండ్ అంతా కూడా చెప్పుల మీదనే ఉంటుంది. అయ్యో నిన్న కొన్నానయ్యా, మొన్న కొన్నానయ్యా, అయ్యో ఆడ పెట్టేసినానయ్యా, ఇవి ఎత్తుకుపోతున్నా, అంత బాధ ఎందుకు? మనిషి కవర్లో పెట్టుకుని చాకలో పెట్టుకుపోతే కూడా సరిపోతున్నాయి. పాపం దేవుడిని చూడకుండా ఆ చెప్పుల మీదే కాన్సన్ట్రేషన్ పెట్టుకుంటారు అనమాట. కాబట్టి గుడికి పోయినప్పుడు మ్యాక్సిమం చెప్పులు వేసుకోకపోతే ఉత్తమం, దేవుడిని చూసుకొస్తాం. చెప్పులు వేసుకుపోయినామో పొరపాటు ఆ చెప్పుల మీదే మన ధ్యాస ఉంటుంది అనమాట. కాబట్టి అటువంటి కార్యక్రమాలు చేయకుండా ఏం చేయాలి? మనము మన మనస్సు, మన బుద్ధి ప్రతిదాన్ని దేని మీద కేంద్రీకరించాలా? మంత్ర జపం మీద కేంద్రీకరించాలి. అప్పుడు ఏమవుతుందంటే మనకి మనస్సు శుద్ధమైపోతుంది. మనస్సు శుద్ధమైపోతే ఏమొస్తుంది? మనస్సు శుద్ధమైతే ఏమొస్తుంది? దాన్ని ఏమంటారు? మనశ్శాంతి. మనసు శాంతి చెందుతుంది అనమాట. మనశ్శాంతి వస్తుంది.
అదే దేహం కొద్దిగా హ్యాపీ అయితే ఏమవుతుంది? సంతోషం వస్తుంది. దేహం పొందేది సంతోషము, మనసు పొందేది శాంతి, ఆత్మ పొందేది ఆనందము. గౌరంగ అంటే ఆనందము. గౌరంగ అంటే ఏమొస్తుంది? ఆనందము. అందుకే మన మహామంత్రం జపించండి ఆనందించండి రాసి ఉంటారు. మహామంత్రం ఎప్పుడు చూసారా? ఈ 2 పదాలు ఉంటుంది. పైనేమో జపించండి అని ఉంటుంది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరి అనేసి చివర ఆనందించండి అని ఉంటుంది. గౌరంగ అంటే ఆనందము, మహామంత్రం అంటే ఆనందం. ఎందుకంటే గౌరంగ మహాప్రభు మొదటగా ఆయన ఒక నోటి నుంచి వచ్చింది మంత్రం కాబట్టి ఈ మంత్రం మనకి అంత ఆనందాన్ని గౌరవిస్తుందన్నమాట. గౌరంగ అంటేనే ఆనందం. నిత్యానందం అంటే పరమానందం. దీనికన్నా ఒక స్టెప్ ఎక్కువ. ఏది? నిత్యానందం. నిత్యానందం ఎవరు? బలరాముడు. స్వయం బలరాముడు నిత్యానందంగా వస్తాడనమాట. శ్రీకృష్ణ భగవానుడు గౌరంగ మహాప్రభు వస్తారన్నమాట. కాబట్టి మహాప్రభుకు గొప్ప కరుణ ఎటు ఉంటుందంటే తన 24 సంవత్సరాలప్పుడు ఆయన సన్యాసం తీసుకుంటారు అనమాట. ఎన్ని సంవత్సరాలకు? 24 సంవత్సరాలు సన్యాసం తీసుకుంటారు. అంత చిన్న వయసులో సన్యాసం తీసుకుని కూడా ఎక్కడుంటాడు ఆయన? జగన్నాథపురిలో ఉంటారనమాట. జగన్నాథపురికి వచ్చేస్తారు. ఆయన ఉండేది ఎక్కడ? మాయాపూర్ నుంచి కూడా జగన్నాథపురికి వచ్చేస్తారనమాట. జగన్నాథపురి వచ్చిన తర్వాత ఆయన పని ఎవరంటే ఆ జగన్నాథ రథం తిరిగే వీధులంతా కూడా తిరిగి హరే కృష్ణ 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 హరే 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 రామకి సంకీర్తన చేసుకుంటూ కూడా ఆ మొత్తం ధామం అంతా తిరిగి ప్రతి ఒక్కరికి మంత్రం చెప్పడం, మంత్రం ఇవ్వడం, మంత్రం ఆనందించడం, ఆస్వాదించడం, ఇలా చేస్తూ తిరుగుతుంటాడు అనమాట. అలా అప్పుడు మహాప్రభు రథయాత్ర అప్పుడు కూడా ఆ రథయాత్ర ముందు కూడా డ్యాన్స్ చేసుకుంటూ ఆనందంగా తిరిగేవాళ్ళనమాట. అలా ఆయన చేసిన మహాప్రభు చేసిన ఒక గొప్ప సంకీర్తన సేవనే ఇప్పటికీ మన ఇస్కాన్ వాళ్ళు కూడా ఆ రథయాత్ర చూడాలా. ఇస్కాన్లో బృందంగా అలా వెళ్ళి అసలు మా ఈ యొక్క ప్రపంచవ్యాప్తంగా ఈరోజు జగన్నాథ మందిరము, జగన్నాథ రథయాత్ర వ్యాపించి ఉందంటే కారణం ఎవరు? జగద్గురు శ్రీల ప్రభుపాదుల వారు అనమాట. ఎప్పుడైతే మహాప్రభు తన కరుణ చేత మంత్రాన్ని మన భారతదేశానికి ఇస్తే ఆ మహామంత్రాన్ని ఇంకా ఎక్కువ కరుణతోటి ప్రపంచవ్యాప్తంగా మొత్తానికి కూడా వ్యాపింపజేసిన ఒక గొప్ప కరుణ ఎవరికి చెందుతుందంటే ఒక గొప్పతనం ఎవరికి పోతుందంటే కేవలము శ్రీల ప్రభుపాదుల వరకు పోతుందన్నమాట. కాబట్టి అటువంటి గురువులు, ఇటువంటి మహాప్రభు మనకు దొరకడము, ఈ యొక్క పృథ్వీలో ఈ యొక్క కాలంలో మనం జన్మ తీసుకోవడం మన అదృష్టం అనమాట. 10,000 సంవత్సరాలు ఏదైతే చైతన్య మహాప్రభు జన్మ తీసుకున్న 10,000 సంవత్సరాలు గోల్డెన్ ఇయర్స్ అనేవాళ్ళు అనమాట. గోల్డెన్ ఇయర్స్ అంటే ఏమి? బంగారు యుగము, బంగారు సంవత్సరం, బంగారు కాలం. ఎందుకంటే ఈ 10,000 సంవత్సరాలు మాత్రమే మనం ఇక్కడ మంత్రం చెప్పుకోగలం. మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత మంత్రం అంటే కొడతారు, నామం పోసుకుని ఫైన్ కడతారు. మళ్ళీ నామం పెట్టిన కట్టరా ఫైన్ అంటారు. ఇంతకుముందు తెలుసా? మహాప్రభు ఉండేటప్పుడే ఆ కాలంలోనే చాన్కాసి అనే ఒక రాజు ఉంటారనమాట. ఆ రాజు ముస్లిం రాజు. ఆయన ముందు ఉండే రాజులు ఏం చేస్తారంటే బ్రాహ్మణులు వచ్చి ఈ యొక్క సిగ ఉంటుంది కదా, సిగ పెట్టాలంటే పన్ను వేస్తారు. సిగ పెడితే పన్ను, నామాలు వేసుకుంటే పన్ను, మంత్రం చెప్తే పన్ను, ప్రతిదానికి పన్నే. వాళ్ళ ఇంట్లో ఒక పండుగ చేసుకోవాలి, పెళ్లి చేసుకోవాలి పన్నే. ప్రతి ఒక్క హిందువు ఏ పని చేసి కూడా పన్ను వేస్తారన్నమాట ముస్లిం రాజు. అటువంటి నీచ స్థితిలో ఉండే ఒకప్పుడే మహాప్రభు వచ్చి దానంతా మహాప్రభు తన యొక్క ధర్మాన్ని, అంటే మన భాగవత ధర్మాన్ని అందరికీ ముస్లిం రాజుకు తెలియజేసి వాళ్ళతో గొప్ప ఫైట్ చేసి రహస్యంగా శ్రీవాసాది పండిట్ ఒక అంటాడు అనమాట. శ్రీవాసాది ఆయన ఒక గృహంలో అండర్ గ్రౌండ్లో రహస్యంగా నామజపం చేసుకునేవాళ్ళు అనమాట. హరినామ సంకీర్తన చేసుకునేవాళ్ళు. హరినామ సంకీర్తన నైట్ అంతా చేసుకునేసి తెల్లారితో మామూలుగా బయట తిరుగుతూ ఉంటారు. అంత రహస్యంగా మంత్రం జపం చేసుకొని సంకీర్తన చేసుకునే ఒక స్థితిలో ఉండిందనమాట. ఆ స్థితిని తీసుకొచ్చి మహాప్రభు ఏం చేశారంటే బయట పెట్టుకొచ్చి అందరికి ట్రైనింగ్ ఇచ్చి, లోపల ట్రైనింగ్ ఇచ్చి కొన్నాళ్ళకి అది బయట వ్యాపింపచేసి ఆ ఒక ముస్లిం రాజులను కూడా భయపడే స్థితికి చాలా మంది అడుగుతుంటారు అనమాట. మనం కూడా యాత్ర వెళ్ళినప్పుడు లేదు ఇంకేమైనా ప్రోగ్రాం పోయినప్పుడు కూడా చాలా అవును స్వామి మీ ఇస్కాన్ వాళ్ళు ఎందుకు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని అంటారు. మామూలుగా హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే కదా అనాలా? అలా అడుగుతుంటారు అనమాట.
అటువంటి వాళ్ళకి కూడా మనం చెప్తుంటాం, మన గురువులు మనకు చెప్తుంటాం అన్నమాట. ఏం చెప్తారంటే దానికి ఆచార్యులు ఏం చెప్తున్నారంటే, పూర్వంలో హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అనే మంత్రమే ఉండిందనమాట. మహాప్రభు ఆవిర్భావం ముందు, మహాప్రభు ఆవిర్భావం తర్వాత కూడా మహాప్రభు కూడా అదే ఫాలో అవుతున్నారు. అయినప్పటికీ ఈ ముస్లిం రాజులు ఎప్పుడైతే మన మీద కొద్దిగా ఇబ్బంది పెడుతున్నారో అప్పుడు ఈ యొక్క బ్రాహ్మిన్స్ అంతా కలిసి ఏం చేశారంటే, ఈ మంత్రాన్ని ఈయన అందరికి ఇచ్చేస్తున్నాడు. అంతకుముందు మంత్రం రహస్యంగా ఉందనమాట, గర్భగుడికి అంకితం, బ్రాహ్మణులకి అంకితం అనమాట ఈ మహామంత్రం కూడా. కానీ అటువంటి ఆ ఒక స్థితిలో ఉండేటప్పుడు ఈ మహామంత్రిని ఈ రాజుకి వెళ్ళేసి, మేము మీకు పన్ను కడుతున్నాం కదా మంత్రం చెప్పడానికి, ఇతను అందరికి ఇచ్చేస్తున్నాడే, ఈ మంత్రం చేయకూడదు, బ్యాన్ చేయండి, అతను శిక్షించండి అనేసి కూడా అందరి మీద ఫిర్యాదు చెప్తారనమాట. ఫిర్యాదు చెప్పినప్పుడు ఆ పాండాస్ చెప్పిన దానికి ఆ పాండాస్కి ఏం చేస్తారంటే రాజు అంగీకరిస్తారనమాట. అంగీకరించి ఎవరైనా ఇంక మీద రోడ్ల మీద కానీ యాడ కానీ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 అంటే ఇది జైలు వేద్దాం అంటారు అనమాట. జైలు వేయడం, లేకపోతే పన్ను కట్టు ఫైన్ వేయడం అనమాట. కాబట్టి అప్పుడు ఏం చేస్తారంటే మహాప్రభు ఇట తిప్పేసుకున్నాడు అనమాట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరిని మహామంత్రాన్ని కాస్త ఇట బోల్తా కొట్టించి, మీరు చెప్పింది కరెక్టే, మేము హరే రామ మంత్రం జపం చేయలేదు, మేము హరే కృష్ణ మంత్రం జపం చేస్తూ ఉంటారు అనమాట. అందుకే చూడండి, మనం కూడా ఎప్పుడు ఏమన్నా కనబడితే హరే కృష్ణ వాళ్ళు వచ్చినంటారు, అంతే కదా. మనం ఏమన్నా పోయినప్పుడు హరే కృష్ణ వాళ్ళు వచ్చినారండి, హరే కృష్ణ గుడి అంటే ఇస్కాన్ తెలియదు, పెద్దకు తెలియదండి. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం అని ఒక పేరుంది. ఉన్నప్పుడు ఏం చెప్తారంటే హరే కృష్ణ వాళ్ళు వచ్చినారని అంటారనమాట. ఎందుకు హరే కృష్ణ వాళ్ళు అంటారంటే ఇది కారణం. మహాప్రభుదని వాళ్ళని ముస్లిం రాజుల్ని బొత్త కొట్టించి కూడా ఈ మహామంత్రాన్ని ఆపేయకుండా ఏం చేశారు, మనం తిరిగిచ్చి మనకు మంత్రం ఇచ్చారనమాట. అలాగే ఇంకొకసారి ఫారిన్ కంట్రీలో ఇలాగే పెద్ద రథయాత్ర చేయాలని డిసైడ్ అయినమాట. ప్రభుపాల్ వారు ఏం పెద్ద రథం రెడీ చేశారు. దాంట్లో జగన్నాథ్ సుభద్ర డీడీస్ని తీసుకొచ్చి పెట్టారు, ఇన్స్టాలేషన్ చేయాలి, రెడీ చేశారనమాట. స్టాండ్ దగ్గర అన్ని పెట్టి రెడీ చేశాడు. రెడీ చేస్తే ఉన్నట్టుగా పాశ్చాత్య దేశాలు ఏం చేశారంటే రథయాత్ర తిప్పకూడదు, రథయాత్ర తిరగకూడదు అని చెప్పి చేస్తారన్నమాట. అప్పుడు మూర్తులు తీసుకొచ్చారు, లోపల నుంచి మూర్తులు తీసుకొస్తున్నారు. జగన్నాథ్ కొంతమంది, బలదేవుడు కొంతమంది సుభద్రమ్మని తీసుకుని, సుదర్శనం తీసుకునేసి వస్తువు రథంలో ఎక్కించాలనుకుంటే అప్పుడు ఏమో వీళ్ళు ఇది పాస్ చేశారన్నమాట, రథమే తిరగకూడదు అనేసి, రథయాత్ర చేయకూడదు, రథం తిరగకూడదు అనేసారు. అయితే రథయాత్ర చేయకూడదు, రథం తిరగకూడదు అంటే కదా చెప్పినారు. మీరెందుకు భజన ఆపుతారు, మీరు కీర్తన చేయండి, మీ కీర్తన చేయండి అనేసి ప్రభువులు ఎవరు ఆ విగ్రహాలు తీసుకొచ్చి ఆ రథం మీద అలంకరించి వాళ్ళకు భోగా నైవేద్యం పెట్టి ఆ కీర్తన భజన చేసుకుంటూ మళ్ళా పెట్టారా. ఇప్పుడు అలాగే మూర్తిని మోసుకుని అనేసి అందరు చేతులు పెట్టుకుని మూర్తులు ఎత్తుకునేసి రథయాత్ర చేయలేదు, రథం ఆడే ఉంది, రథం మీద తెప్పలే. ఏం చేస్తున్నాము, మహాప్రభు మూర్తిని ఈ పక్క భుజం మీద ఇటు పక్క భుజం ఇటు పట్టుకునేస్తారు. మరి తెలుసు కదా వాళ్ళ చేతులు ఎటు ఉంటుందా, ఇటు పట్టుకునేసి ఆట కీర్తన చేసుకుంటా కూడా ఆ ఒక నగరం అంతా కూడా తిరిగి వాళ్ళు పెట్టి రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఏం మాపి చేయకుండా దాని తగ్గట్టు తను చేసుకునేసి తన రథయాత్ర పోలని జగన్నాథ్ అందరు తిరిగిపోయినాడు. రథయాత్ర ఒక పరమాంశం ఏమి, గుడిగే రాని బద్ధజీవులు కొందరు ఉంటారు, అటువంటి వాళ్ళని ఉద్ధరించడానికి భగవంతుడు వాళ్ళ మీద దయతోడు రోడ్ల మట్టుకు వస్తాడనమాట, వాళ్ళ ఇంటి ముందుకు వస్తాడు. ఆ ప్రక్రియని భగవంతుడు అంటే అక్కడ ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్ వ్యతిరేకించకుండా ప్రభుపాల్ వారు ఏం చేశారంటే అలా కొనసాగించినారనమాట. అలాగనే ఇక్కడ మహాప్రభు కూడా ఏం చేశాడంటే హరే రామ మంత్రాన్ని కాస్త తిప్పి హరే కృష్ణ మంత్రం ఇచ్చినమాట. ఎందుకంటే ఆయన కరుణ ఎలా ఉంటుందంటే ఎవరిని ఇబ్బంది పెట్టడం, అందుకంటే ఆయన అనుకూర్చింది కూడా ఆయన జరుగుతూ ఉంటాడు అనమాట. భగవంతుడు అటువంటి కరుణతో ఉన్నాడు కాబట్టి ఆయన జగన్నాథపురిలోనే తోటా గోపినాథ్ అని ఒక గుడి ఉందనమాట. ఆ తోటా గోపినాథ్ గుడి దగ్గర అలర్నాథ్జీ తోట దగ్గర ఎక్కడ బండ కరిగిపోతుంది కదా మహాప్రభు, అలర్నాథ్ కదా, అలర్నాథ్జీ అనేసి ఒక టెంపుల్ ఉందన్నమాట. ఒక జగన్నాథపురి నుంచి కూడా ఒక 7-8 కిలోమీటర్ల దూరం ఉంటుంది అనమాట అలర్నాథ్జీ టెంపుల్ అనేసి. అనవసరాన్ని కాలం వస్తుందన్నమాట. జగన్నాథ్ టెంపుల్ ఏం చేస్తారంటే దర్శనం లేకుండా ఒక 14 రోజులు జ్వరం వస్తుంది కదా భగవంతుడికి, జగన్నాథ స్వామి జ్వరం వస్తుంది అనమాట. అప్పుడు అనవసరం అనేసి ఒక 15 రోజులు టెంపుల్ మూసేస్తారు. మూసేసినప్పుడు ఆ టైంలో మహాప్రభు దర్శనం చేసుకోలేకపోయినాం అనేసి బాధతో ఒక
బండ మీద పనుకొనేసి బాధపడుతూ విలపిస్తుంటే ఆయన చేతులు, కాళ్ళు, మోకాళ్ళు, ఆయన నుదురు అన్నీ కూడా ఆ బండ కరిగి మెల్ట్ అయ్యేసి, బండ రాయి కరిగి మెల్ట్ అయ్యి ఆయన ఒక బాడీ ఫింగర్ ఆ పిన్స్ అన్నీ ఉంటుందన్నమాట. ఇప్పుడు కూడా మనం వెళ్తే పూరికి వెళ్ళినప్పుడు అలర్నాథ్జీ టెంపుల్కి వెళ్తే అక్కడ చూడొచ్చు అనమాట. మహాప్రభు స్వయంగా ఆయన ఒక స్టాచ్యూ అంటే ఆయన మూర్తి మొత్తం కూడా ఆడ మెల్ట్ అయిపోయి ఉంటుంది అనమాట, కరిగిపోయి ఉంటుంది. ఆ ఒక అచ్చుపడి ఉంటుంది అనమాట, ఆ అచ్చుపడి ఉంటుంది. అదంతా మనం తాకి దర్శనం చేసుకుంటాం. అలర్నాథ్జీ అంటే చాలా గొప్ప టెంపుల్. అటువంటి ఎన్నో లీలలు చేశారనమాట. గంభీర అని ఒక టెంపుల్ ఉంది. గంభీర అంటే అక్కడ మహాప్రభు సార్వభౌమ భట్టాచార్య వాళ్ళ ప్యాలెస్ అనమాట. అది గొప్ప వేద పండితుడు ఆయన. మహాప్రభు కాలంలో ఆయన గొప్ప వేద పండితుడు. ఈయన మహాప్రభు ఈ కీర్తన చేసుకుంటూ నృత్యం చేసుకుంటూ సన్యాసి అయిపోయినాడు. సన్యాసి అయిన తర్వాత కూడా ఏం చేస్తున్నాడంటే ఈయన నృత్యాలు చేసుకుంటూ ఈయన ఈదల పడి తిరుగుకుంటూ అంటున్నాడు. కానీ అప్పుడైతే కేవలం సన్యాసి అంటే వేదం పఠించడం, యజ్ఞాలు హోమాలు చేయడం, యజ్ఞం చేయడం, వేదాలు చదవడం ఇంతవరకు ఉందన్నమాట. కానీ ఇదేమైందంటే ఇలా చేయకూడదు అనేసి ఈయన మహాప్రభు దర్శనం పోయేసి ఆయన కీర్తన చేసుకుంటూ కూడా చైతన్య మహాప్రభు ముందర తను భావస్థాయికి వెళ్ళి కూడా కింద సోమశిల పడిపోతారు అనమాట. పడిపోయినప్పుడు అప్పుడు సార్వభౌమ భట్టాచార్యానికి వస్తారనమాట. సార్వభౌమ అంటే ఆయన తిరిగిలేని మనిషి అనమాట. ఆయన వేదం చెప్పడం మొదలు పెట్టారంటే అందరూ కూడా చాలా జాగ్రత్తగా వింటారు, చాలా గొప్పగా చెప్తారనమాట. అటువంటి వేద పండితుడు ఆయన ఏం చేస్తున్నారంటే ఎవరి యువ సన్యాసి అనేసి కూడా అడుగుతారన్నమాట. అడిగినప్పుడు ఈయన మాయాపూర్ నుంచి వచ్చారు, ఈ విధంగా ఈయన నామ సంకీర్తన చేసుకుంటూ తిరుగుతూ ఉంటాడు, అట అలిసి ఇలా పడిపోతూ ఉంటాడు అప్పుడప్పుడు అటని అక్కడ వాళ్ళు చెప్తే ఆయన ఒక మొహ తేజస్సు, శరీరం ఒక తేజస్సు చూసి కూడా ఆయన సార్వభౌమ భట్టాచార్య ఆయన కూడా తన గృహానికి తీసుకెళ్ళి కూడా ఆయన విశ్రాంతి తీసుకున్న తర్వాత లేచిన తర్వాత చెప్తారన్నమాట. అడుగుతాడు మహాప్రభుని, నీ సాధ తీర్చుకున్నావా, ఇప్పుడు బాగుందా, ఇప్పుడు మాట్లాడచ్చా, నైనా నువ్వు ఏం చేస్తున్నావు, నీకు అర్థం అవుతుందా అటు అడుగుతాడు అనమాట సార్వభౌమ భట్టాచార్య. అయ్యా నాకు అర్థం కదా, చెప్పండి ఏం చేయాలంటే, నువ్వు సన్యాసివి, సన్యాసి ఏం చేయాలా, వేదాలు చదవాలా, వేదాలు నేర్పించాలా, వేద అధ్యయనం చేసుకోవాలి. నువ్వేం చేస్తున్నావు, నామ సంఖ్య చేస్తావు, అది పిచ్చి పిచ్చి రోడ్డు మీద పోయి తిరగడం ఏంటి, నువ్వు వేద నేర్చుకునేది దానికి కాదు కదా అటనేసి ఆయన ప్రశ్నిస్తే, అయ్యగారు మీరు చెప్పింది కరెక్టే స్వామి, కానీ నా గురువు గారు నువ్వు బద్ధజీవుడయ్యా, నీకు ఏదైనా రాదు అనేసి ఎంతోసారి చెప్పి ప్రయత్నం చేసి వల్ల కాక వదిలేసి లాస్ట్లో నువ్వు ఇది చేసుకోపోవని వదిలేశాడు, అందుకని ఇది చేసుకుంటున్నాను, నాకు అంత జ్ఞానం లేదు అటని తను వినయపరుచుకుంటాను అనమాట. ఆ మహాప్రభువు లేని కృష్ణుడికి లేని జ్ఞానమా, వేదం మొత్తమే కృష్ణుడి ఒక ఫ్లూట్ శబ్దంతో బ్రహ్మకి ఇచ్చి వేదం ఇచ్చింది ఎవరో, ఆ వేద జ్ఞానాన్ని ఫ్లూట్ ఒక శబ్దంతో బ్రహ్మకి ఇస్తాడనమాట. అటువంటి జ్ఞానికి ఈయనకి జ్ఞానం లేదంట. ఈయన చెప్తాడు వినయపరచుకోవడం అనమాట. మన గొడవ తెలిస్తే మాత్రం మన ఎవరో శ్లోకం చెప్తే నాకు వచ్చి అంటాం ఒక శ్లోకానికే. ఆయన అంత వేద పండితుడు అయినప్పటికీ కూడా వేదాలంతా ఆయన కీర్తిస్తూ ఉంటే అతను వేద స్వరూపం ఆయన అయినప్పటికీ కూడా ఏం చేస్తున్నాడు ఆయన, నేను ఒక మూర్ఖుడిని చెప్పుకుంటాడు అనమాట. చెప్పుకుంటే అప్పుడు అలా కాదు, నువ్వు చక్కగా నేర్చుకోలేదు, నేర్పిస్తాను నేను, నేర్చుకుంటాను అనమాట. అలాగే స్వామి నేర్పించానంటాడు. మహాప్రభు కూర్చొని పెట్టుకునే సార్వభౌమ భట్టాచార్య మొదలు పెడతాడనమాట. 7 రోజులు చెప్తాడు వేదాలు. వేద గురించి 7 రోజులు చర్చిస్తూ చెప్తానే ఉంటాడు అనమాట. 7 రోజులు నిద్ర దప్పిక లేకుండా ఎలాగైతే పరిచిత మహారాజు ఎలా అయితే కూర్చొని విన్నాడో అలా 7 రోజులు మహాప్రభు కూడా నిద్ర ఆకలి లేకుండా కూర్చొని చూస్తానే వింటాడు అనమాట. ఈయన 7 రోజులు అయిపోయిన తర్వాత ఈయనకు అనుమానం వచ్చింది సార్వభౌమ భట్టాచార్యకి, మనం చెప్తానే ఉన్నాడు, ఇతను వింటానే ఉన్నాడు, కానీ ఇతనికి అర్థమైందో లేదో అనేసి ఒక అనుమానం వస్తుంది అనమాట. లేదనేసి అనుమానం వచ్చినప్పుడు, ఏమైనా నీకు అర్థమైందా అంటే, నాకు అర్థమైంది కానీ మీరు చెప్పేది తప్పు చెప్పినారంట అనమాట. నేను తప్పు చెప్పినానా, అదే వేదాలు నాకు తెలియకుండా ఏముంది, నేను ఎప్పుడు తప్పు చేస్తాను, నన్ను ఇంతవరకు ఎవరు ఆ మాట అనేది లేని ఆయన చాలా బాధపడతారు అనమాట. ఎక్కడ తప్పు చేశాను అడిగితే, ఫస్ట్ రోజు పలానా ఒక శ్లోకం చెప్పి ఆ శ్లోకంలో మీరు చెప్పిన భాష తప్పు, 3వ రోజు నువ్వు చెప్పిన ఈ శ్లోకంలో ఆ భాష తప్పు, ఇప్పుడు లాస్ట్ 7వ రోజు నువ్వు చెప్పిన ఈ యొక్క శ్లోకంలో ఈ భాష తప్పు అనేసి ఎత్తి చూపిస్తే ఆయన ఒప్పేసుకుంటారు అనమాట. ఎందుకంటే నిజమైన ఒక గొప్ప బ్రాహ్మణుడు అంటే బుకాయించడు అనమాట. అతను నిజంగా విద్య కలిగినాడు, విద్యా వినయ సంపన్న అంటారు అనమాట. వినయం కలిగి ఉంటారు. తప్పు చెప్తే తప్పు అయితే మాత్రం ఒప్పేసుకోవాలి, మందకైనా కూడా సరే. తప్పు తన పెట్టుకుని బుగాయించినారు ఏమర్థం అంటే దానికైనా పెద్ద పాపం ఒకటి ఉందనమాట. కానీ ఆయన గొప్ప ఆచార్యుడు కాబట్టి సార్వభౌమ భట్టాచార్య ఏం చేస్తారంటే ఆయన ఒప్పేసుకుంటాడు, కరెక్టే మీరు చెప్పింది కరెక్టే, అతన్ని ఒప్పుకుంటాడు. ఆయన అర్థం కాకుండా ఇంత క్షుణ్ణంగా
ఈ ఇప్పుడు 7 రోజులు ముందుగా, అంటే 6 రోజులు ముందుగా, 7 రోజులు స్టార్టింగ్లో ఉండేది కూడా గుర్తుపెట్టుకునేసి అంత చర్చలో ఉంటే కూడా 7 రోజుల శ్లోకం మనం ఇప్పుడు చదివేసి గంట తర్వాత అయితే నాకు దిల్దోనేస్తాం, నాకు తెలుగు ప్రభు అంటాం, బాగా కంఠస్థం చేసుకుంటాం, బాగా కంఠస్థం చేసి చెప్పుకుంటాం. ఒక 10 రోజుల తర్వాత ఆ కంఠస్థం చేసుకుని మనసులో ఆ శ్లోకం మనకు గుర్తురాదు. ఫస్ట్ గుర్తుంటే లాస్ట్ గుర్తుంటే, లాస్ట్ గుర్తుంటే ఫస్ట్ గుర్తుండదు. దాంట్లో 7 సెంటెన్స్ ఉంటుంది ఒక శ్లోకానికి మనకి, అంతే కదా. 7 సెంటెన్స్ పెట్టింటారు అన్నమాట ఒక శ్లోకంలో. 7 పదాలు ఉంటుంది. ఆ 7 పదాలనే మనకు ఒక పదం గుర్తుంటే ఒక పదం గుర్తుండదు. కానీ మహాప్రభు 7 రోజులు చెప్పిన ఒక వేదాలని గుర్తుపెట్టుకునేసి ఆయన ప్రశ్నిస్తుంటే ఆయన చాలా ఆశ్చర్యపోయేసి ఆయన ఒక గదిలో వెళ్ళి తలుపేసుకునేసి బాధపడుతూ సరస్వతిని ప్రార్థిస్తారనమాట. అమ్మా సరస్వతి, నువ్వు ఎవరిని పంపించినా నా దగ్గరగా, నన్ను ఓడించేశాడే, నేను నా తప్పు నాకు ఎత్తి చూపించినాడే, అంటే అంత గొప్ప ఒక ఆత్మ ఇది, ఎవరిది, ఎందుకు నువ్వు ఓడిపోయినా, నాకు చిన్నగా ఉంది, నాకు అవమానంగా ఉందనేసి బాధపడుతూ సరస్వతిని ప్రార్థిస్తే సరస్వతి ప్రత్యక్షమయ్యి చెప్తుందన్నమాట, నువ్వు ఓడిపోయేదానికి అతను సామాన్యుడు కదా స్వామి, ఆయన జగత్తు మొత్తానికి పరిపాలించేవాడు, పోషించేవాడు, ఆయన శ్రీహరి, ఆయన వచ్చి శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ చైతన్య మహాప్రభువుగా అవతారం తీసుకున్నాడు. అటువంటి అతని దగ్గర నువ్వు సాంగత్యం తీసుకుంటున్నావు, అతను కొత్తగా నువ్వు నేర్పించవలసిన అవసరం లేదు, అతను ఏం చెప్తే దాన్ని ఫాలో అయిపోతుంటే సరిపోతుంది, నువ్వు అతను గురువు అనుకోవద్దు స్వామి, అతను జగద్గురువు. జగద్గురు ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు. కృష్ణం వందే జగద్గురు, కృష్ణుడు ఆయన శ్రీకృష్ణ భగవానుడు, ఆయన జగత్తుకు మొత్తం గురువు. నువ్వేదో గురువు నాకు వేదాలు వచ్చింది అనుకోవద్దు. నాలో ఉండే వేదము, బ్రహ్మలో ఉండే వేదం, ప్రతి వేదానికి మూల కారణుడు శ్రీకృష్ణ భగవానుడు. అతనే స్వయంగా ఇక్కడ మహాప్రభుగా అవతారం తీసుకొచ్చినాడు. కాబట్టి నువ్వు అంత బాధపడాల్సిన అవసరం లేదు, నీ ఓటమి కూడా చాలా మంచిది, నీకు అదృష్టం ఉంది కాబట్టి అతనితో ఓడిపోయే అవకాశం వచ్చింది, అది నీకు అదృష్టంగా భావించు, నువ్వు దానివల్ల నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు అనేసి కూడా సరస్వతి మాత చెప్తుంది అనమాట. అప్పుడు ఆయన కొద్దిగా ఊరట చెందాడనమాట. అప్పుడే మహాప్రభు వస్తాడనమాట. వీళ్ళు ఇక్కడ చారమ పడాచార్య భార్య బాధపడుతుంటుంది. ఒక 3 రోజులు అయిపోయింటుంది ఆయన లోపల పోయి బాధపడుతూ, ఇంతవరకు తలుపు తీయలే, ఏమైపోయినాడబ్బా, తిండిలే తెప్పట్లే, ఏమైపోయినాడు అనేసి ఆయన తలుపుతే సమాధానం ఉండదు, తలుపు తీయడు. అప్పుడు మహాప్రభు మహాప్రసాద్ పూరి జగన్నాథపురి యొక్క మహాప్రసాద్ తీసుకువస్తాడనమాట. ఈయనకు ఇంటికి వస్తే అప్పుడు సారం భట్టాచార్య గారు ప్రసాద్ తీసుకోండి, మహాప్రసాదం వచ్చింది మీకోసం, జగన్నాథ్ పంపించినాడు అనేసి ఆయన తలుపు తట్టి అప్పుడు తీసుకునేసి ఆ తలుపు తీసి సాష్టాంగ ప్రణామం చేస్తారన్నమాట గౌరంగ మహాప్రభు. చేసిన తర్వాత ఆ తలని గంభీర అంటారు. ఎందుకంటే నిజాన్ని ఓటమని ధైర్యంగా ఒప్పుకోవడం కూడా గంభీరం అనమాట. మహాప్రభు ఒక గంభీరమైన ఒక రూపము, గంభీరమైన మాట, ఆయన కరుణతో ఉండేదని ఈయన కూడా తను ఒప్పేసుకుని కూడా శరణాగతి పొందాడు అనమాట. అప్పటి నుంచి కూడా ఈ వేదాలన్నీ కూడా పక్కన పెట్టి మహాప్రభు అనుచరులాగా తయారయ్యారు. కూడా ఆయన కూడా నామ సంకీర్తన హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని కూడా ఆయన కూడా మహాప్రభుని ఫాలో అయిపోతూ నామ సంకీర్తనలు పాల్గొనడం జరుగుతుందన్నమాట. అటు మహాప్రభు చాలా గొప్ప కరుణతో ప్రతి ఒక్క జీవుని ఉద్ధరించాలని ఒక భావంతో వచ్చినాడు. కాబట్టి మనం కూడా ఈరోజు ఇలా ఉన్నాం అనమాట. చూడండి ఆయన ఎలా ఉంటుంది అంటే మహాప్రభు ఒక ఈ విధంగా ఉంటుంది అనమాట. మహాప్రభు అపారమైన కరుణ, ఎప్పుడు నామ సంకీర్తనలో ఉంటాడనమాట. నామ సంకీర్తన మనం కూడా డ్యాన్స్ చేస్తూ చేయాలన్నమాట. అప్పుడు సిగ్గుపడకూడదు. ఎందుకంటే మనం చాలా మంది ఏమనుకుంటామంటే ఎవరు అనుకుంటారు డ్యాన్స్ ఏంటంటే చాలా ఏటో ఆలోచిస్తాం అనమాట. కానీ ఆలోచనకి ఏం లేదు. భగవంతుడి ముందర ఆడని ఈ కాళ్ళు, భగవంతుడి ముందర తప్పట్లు కొట్టిన చేతులు, భగవంతుడి ముందర పలకలేని నోరు, భగవంతు చూడలేని కళ్ళు, భగవంతుడి మాట వినని చెవు, ఇవన్నీ ఉన్నా లేకపోయినా ఒకటే, వింటేనే అది సార్థకం చెందుతుందన్నమాట. ఆ విధంగా ఎప్పుడైతే మనం కాలు బాగాలేదండి, నా కాలు నొప్పులు, మోకాలు నొప్పులు, అరిగిపోయిన కీళ్ళు, బోల్ట్ పెట్టుకున్నాను, నెట్లు పెట్టుకున్నాను కూడా సరే, ఒకసారి ఊరికే అంటే మనం ప్రభుత్వాలు ఏంటంటే లేకుండా స్టెప్లు వేయం కదా, మనం ఊరికి వేసేదే నామ సంగీతలు చిన్నగా వేస్తాం అనమాట. కాలు ఇటు కదిలిస్తూ ఉంటాం. అట్లా కదిలించిపోతే ఆ కాలు మళ్ళీ వేస్ట్ అయిపోతుందా. ఆ కాలు నొప్పులు ఉన్నప్పుడు కదిలిస్తే ఆ నొప్పులు పోతుంది. చాలామంది ప్రణామం కూడా చేయరు, కాలు చేతులకు బాగాలేదనేసి కొద్దిగా కష్టపడి ప్రయత్నం చేస్తే భగవంతుడు ఎంతో సంతృప్తి చెంది దాన్ని తీసేస్తాడు. ఆ తీసే అవకాశం మనం ఇకపోతే అది అంతా ఉండిపోతుంది. గుర్తుపెట్టుకుని ఎవరికైనా నా కాలు బాగాలేదు, చేతులు బాగాలేదు, కనీసం కొద్ది మూమెంట్ ఇచ్చండి. పూర్తిగా చెమట కారే లోపల నువ్వు ఆడకపోయినా పర్వాలే, కనీసం అటన్నా నాకు నడు నొప్పి,
నాకు ఆపరేషన్ చేశారు, అది చేశారు. ఆ శరీరం అంతా రోగమే, మనకు వచ్చిందే. మనకి ఇక్కడ ఈ దుఃఖాలేం, ఈ దుఃఖాలు లేకుండా ఎవరు ఉంటాడో? చిన్న రోగం, పెద్ద రోగం, పెద్ద పెద్ద రోగం, అందరికీ రోగాలతోనే ఉన్నాం. పుట్టిన బిడ్డ కూడా చిన్న మనవరాలు 3 సంవత్సరాలు మా పాప. ఆ పాప కాలు ఉప్పిపోతుంది తాత అంటుంది. చిన్న బిడ్డకి కాలు పరిస్థితులు అట్లా ఉంది. మనం తీసుకునే ఆహారం, ఉండే వాతావరణం బట్టి మనకు ఆ శరీరం అట్టే ఉంటుంది. అట్టే వదిలేస్తే ఏమవుతుంది? బెగసకపోతుంది. చూడండి, ఒకప్పుడు గుడ్లు బాగా ఉతుకుతున్నారా, ఈ వాషింగ్ మిషన్ గుడ్లు ఉతకడం మానేశారు. గుడ్డలు పాడైపోయింది, మనుషులు పాడైపోయినారు. అంతమందికి చిన్న చిన్న పొట్టి పొరకట్టు పెట్టి పూడుస్తున్నారు, నడువునికి నొప్పి వచ్చినా కూడా. సంకల బిందులు మోస్తున్నారు, పిండి రూపుతా ఉన్నారు. అప్పుడు ఆరోగ్యంగా బాగా సన్నగా బక్కగా ఉన్నారు ఆడవాళ్ళంతా. ఇప్పుడు ఆడవాళ్ళు దట్ అయిపోయినారు, డ్రమ్ములుగా సిలిండర్ తయారైపోయినారు కదా. అప్పుడు ఎంత నడుము మీద బిందు పెట్టుకుని వస్తే ఆ వంపు, ఆ ఒక నడుముకి స్టామినా పెరుగుతుంది దాన్ని బరువు పెట్టడం చేత. అలా మనం శరీరాన్ని మనం ఎంత వినియోగిస్తామో అంత శరీరానికి మనకి ఏమవుతుందంటే బలం పెరుగుతుంది. మనం మెకానిక్ ఇప్పుడు చెప్పాలా, బండి వాడకుండా పక్కన పెట్టేసి తుప్పెక్కిపోతుంది, మళ్ళీ స్టార్ట్ కాదు. వాడుతూ ఉంటే పాత బండినే తిరుగుతూనే ఉంటుంది. కొత్త బండినే కూడా వాడకపోతే ఏమవుతుంది? పాడైపోతుంది. అలాగే శరీరం కూడా ప్రతి ఒక్క అవయవాన్ని వాడాలి. కాళ్ళు నొప్పిని కాళ్ళు మానేసేది, చెయ్యి నొప్పిని చెయ్యిలు మానేసేది, మనకి ఏదైతే నొప్పిందో అన్ని పని చేయడం మానేస్తే ఏమవుతుందంటే అది పనికి రాకుండా నొప్పి వస్తుంది. కాబట్టి మహాప్రభు నామ సంకీర్తన చేసింది మన అందరి కోసమే. కాబట్టి అన్న సంకీర్తన చేసేటప్పుడు అందరూ కలిసి కూడా నృత్యం చేయండి. నృత్యం చేస్తే భగవంతుడు హ్యాపీ అవుతాడు. ఎందుకంటే చూడండి ఎంత బాగా ఆడుతున్నారు, నా కోసం నా మంత్రానికి ఆడుతున్నారు అనేసి చాలా హ్యాపీ అవుతాడు అనమాట. అప్పుడు మనలో ఉండే కొన్ని అవతవకలు ఉంటే కూడా తీసేస్తాడు అనమాట. మహాప్రభు చాలా కరుణామయుడు. ఎటంటే మనం బాగా పెట్టేవాడు చూడండి, మనం ఏది టేస్ట్ చేయకుండా నైవేద్యం పెడతాం. కానీ దాంట్లో మనం ఏదో ఇచ్చుతో కేసు ఉంటామన్నమాట. కానీ నైవేద్యం పెట్టిన తర్వాత ఆయన దాంట్లో కొన్ని యాడ్ చేస్తాడు, దాన్ని భగవంతుడు కొన్ని యాడ్ చేస్తాడనమాట. అప్పుడు రుచి వస్తుంది. అబ్బా మనం భలే చేసినామే ఆట అనుకుంటాం మనం. కానీ ఆడేమవుతుంటే మనం భలే చేయడం కాదు, మనం ప్రేమతో చేసాము. చేసిన తర్వాత భగవంతుడు దాని ఆహారం తీసుకునేసి దాంతో ఏది లేదో తక్కువ ఎక్కువతో దాన్ని కొన్ని మిక్స్ చేస్తారనమాట. దాంతో ఆయన ఉత్తిష్ట కూడా కలిసి వస్తుంది. కాబట్టి మనకి అంత ఒక రుచిని ఆనందాన్ని ఇస్తుందన్నమాట ఆ ప్రసాదం. కాబట్టి అటువంటి మహాప్రసాదం ఇప్పుడు రెడీ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు మన ప్రసాదం బాగా ఎక్కువ ఉంది. కాబట్టి అందరూ బాగా దండికి తీసుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఏం రోజు? గౌర పూర్ణిమ పుట్టినరోజు. ఎవరి పుట్టినరోజు? చైతన్య మహాప్రభు పుట్టినరోజు. ఇంతవరకు సాయంత్రం ఉపవాసం ఉండాలి. సాయంత్రం 6 తర్వాత ప్రసాదం తినాలి. మామూలు రూల్ అయితే ప్రతి ఒక్క భక్తుడు కూడా ఉపవాసిస్తారన్నమాట. ఇస్కాన్లో ప్రతి ఒక్కరు డివోటీ కూడా సాయంత్రం 6 వరకు ఉపవాసం ఉన్నారు. మేము మెసేజ్ అయితే పెట్టినాం మీకు. ఎంతమంది ఉపవాసం ఉన్నారు? ఎవరు ఉపవాసం ఉన్నారా? ఓకే, ఇప్పుడు కూడా ఉంది. ఇప్పుడు బాగా సంపూర్ణంగా కూడా తినేయండి. ఓకే, హరే కృష్ణ.